హాయ్ అండి. నమస్తే. ఫైన్, థ్యాంక్ యూ. చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, మంచి మంచి కార్లు తీసుకోవాలని తక్కువ బడ్జెట్లో ఎదురు చూస్తూ ఉంటారు కదా. వాళ్ళు కేవలం ఐ కార్లను తీసుకోవాలని అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎలాంటి గుడ్ కండిషన్ వెహికల్స్ మీకు వాళ్ళకి అందిస్తారు? ఫైనాన్స్ పరంగా కానీ, ఇంకా వాళ్ళకి ఇచ్చే వారంటీ పరంగా కానీ ఎలాంటి వెహికల్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నా? యాక్చువల్ ఇక్కడ ఏంటంటే పార్క్ అండ్ సెల్లింగ్ ఉంటాయండి. డైరెక్ట్ కస్టమర్ వెహికల్స్ మన దగ్గర తెచ్చిపోతారు, మనం అమ్మిస్తాం. కమిషన్ తీసుకున్నాం, బోస్ 2% కమిషన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఏ కస్టమర్ అయినా మన దగ్గర వెహికల్ పెట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పారామీటర్స్ కొన్ని ఉంటాయి. నాన్ యాక్సిడెంట్ 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్ అయితేనే తీసుకుంటాం. మా టెక్నీషియన్ ఉంటాడు, దాన్ని చెక్ చేసి ఓకే అన్నాకే మన కాంపౌండ్లోకి వెహికల్ ఎంటర్ అవుతుంది. నాన్ యాక్సిడెంట్ అంటే మేజర్ యాక్సిడెంట్, అప్రాన్ తగిలినా పిల్లర్ తగిలినా ఇలా మేజర్ యాక్సిడెంట్ అయిన బండి ఏది తీసుకోమని. సో అది మన దగ్గర కొనే కస్టమర్లకి అది గ్యారంటీ. ఇంకోటి ఫ్లడ్డెడ్ వెహికల్స్ ఉండవు. ఇక్కడ హైదరాబాద్లో చిన్న చిన్న వర్షాలు పడినా సెల్లర్లు ఉన్న వెహికల్స్ మునిగిపోతా ఉంటాయి. ఆ వెహికల్ ఫ్లడ్డెడ్ మునిగిన వెహికల్స్ ఏంటంటే నెక్స్ట్ దాన్ని ఎంత రిపేర్ చేసినా ఆ వెహికల్కి సంబంధించి ఇంజన్ సీజ్ అవ్వడం కానీ సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటి ఫ్లడ్డెడ్ వెహికల్ తీసుకో. ఇంకోటి మేజర్ వర్క్స్ ఏదైనా జరుగున్న ఏసీ కండెన్సర్స్ కానీ ఇలా మేజర్ వర్క్స్ ఏదైనా జరుగున్నా కూడా అవి కూడా తీసుకో మనం. సో ఈ పారామీటర్స్ అని పర్ఫెక్ట్గా చెక్ చేసినాకే మన దగ్గరకు వస్తుంది వెహికల్. ఇంకో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఆ తర్వాత కస్టమర్ ఎక్స్పెక్టేషన్ మార్కెట్ వాల్యూ కన్నా కొంచెం ఎక్కువ ఉందనుకోండి, సారీ సార్ వెళ్ళదని ఆ రోజు చెప్పేస్తాం. ఇక్కడ ఏంటంటే మన యాడ్లో ఆల్మోస్ట్ 200 కార్స్ ఉంటాయి. ఎప్పుడు 200 కార్స్ ఎప్పుడు ఉంటాయి. 100% అన్ని నాన్ యాక్సిడెంట్ కార్సే ఉంటాయి అన్నమాట. 4 lakhs వెళ్ళే కార్ నాకు 5 lakhs వరకు కావాలన్నా కూడా మనం ఆ కార్ని మనం తీసుకోం. సారీ సార్ వెళ్ళదు, ఆ బడ్జెట్లో వెళ్ళదు అనేసి ముందుగానే ఆ సెల్లర్కి కూడా అవేర్నెస్ చేస్తాం. సో కరెక్ట్ మార్కెట్ వాల్యూ కన్నా 10 రూపాయలు తక్కువగా దొరుకుతుందండి. ఇది ఐ కార్స్ 100 feet రోడ్ మాదాపూర్లో ఉంటుంది. ఇది మన దగ్గర ఈ పారామీటర్స్ అని పర్ఫెక్ట్గా ఉన్నాకే లోపలికి వస్తుంది. అది ఫస్ట్ మీరు ఇంకొక మెకానిక్ ఇంకో టెక్నీషియన్ లేదా షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. సెకండ్ హ్యాండ్ కార్ కదా, ఇలా డౌట్ కూడా ఏం అవసరం లేదు. 100% మేమైతే తీసుకునే 2% కమిషన్కి 100% జెన్యున్గా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే అమ్ముతాం. ఎందుకంటే మన వెహికల్స్ ఉండవు, ఓన్ వెహికల్ ఒకటి కూడా ఉండదు. సింగిల్ ఓనర్ వెహికల్స్ అన్ని సింగిల్ అని ఉండదు, మనం చెప్పలేము. అవి మనం సింగిల్ ఓనరా సెకండ్ ఓనర్ అనేది ఆఫ్టర్ లాస్ట్ మనం మాట్లాడేటప్పుడు ఉంటుంది. కానీ నెంబర్ ఆఫ్ ఓనర్షిప్ కూడా ఇప్పుడు ఆర్సీలో రావట్లేదు. మనకు మెయిన్ అయిన సెకండ్ హ్యాండ్ కార్స్లో కావాల్సింది వెహికల్ కండిషన్ ఎలా ఉంది, మనకు ఇబ్బంది ఉండద్దు. ఇంకా మేజర్ మళ్ళీ ఊరికి సర్వీస్ చేసుకోవడం ఇలా అంటే లేకుండా ఉండే విధంగా. ఇంకోటి ఏంటంటే సెకండ్ హ్యాండ్ కార్కి వెళ్తున్నాం మొత్తం డబ్బు పెట్టి కొనాలనేది ఏం కూడా ఉండదండి. మన దగ్గర 1.5 lakhs నుంచి 1,50,000 నుంచి 25 లక్షల వరకు కార్స్ ఉంటాయి. 1,50,000లో కూడా మంచి కార్ దొరుకుతుందండి. 100% మంచి కార్ దొరుకుతుంది. 1,50,000లో కూడా మీకు 100% నీట్గా జెన్యున్గా రన్నింగ్ మూమెంట్లో ఉన్న వెహికల్ ఇప్పిస్తాం. దానికి కూడా ఫైనాన్స్ కూడా అరేంజ్ చేస్తాం. మినీ లో బడ్జెట్లో కొన్ని రోజులు నేను లెర్నింగ్ నేర్చుకోవాలి, 2 lakhs లోపల కార్ తీసుకుని తర్వాత మళ్ళీ అమ్మేసి కొత్త బండికో లేదా పెద్ద బండికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా 100% మన దగ్గర వెహికల్స్ దొరుకుతాయి. మీరు విజిట్ చేయండి, దానికి కూడా ఫైనాన్స్ అరేంజ్ చేస్తాం. మనం ఈరోజు ఏదైతే కొన్నామో పర్చేజ్ చేసాం వెహికల్ ప్రైస్ ఆల్మోస్ట్ 1 year తర్వాత అమ్మినా కూడా ఈక్వల్ అదే ప్రైస్లో వెళ్తాయి. సెకండ్ హ్యాండ్లో మనం ఎక్కువ లాస్ అవ్వము, ఎందుకంటే రీసేల్ వాల్యూ కూడా అలాగే ఉంటాయి. మనం ఇచ్చేటప్పుడే అవతల సెల్లర్ని కూడా బతిలాడి సార్ చూడండి మీకు పేమెంట్ రిలీజ్ అవుతుంది కొంత తొందరగా అంటే యాక్చువల్ మ్యాక్సిమం బయ్యర్ సైడే ఉంటాం మనం. అట్లా ఈ ఎక్స్చేంజ్ ప్రాసెస్ ఎట్లా వెహికల్ టు వెహికల్ అన్నా? ఎక్స్చేంజ్ అనేది ఉండదండి, కానీ వెహికల్ అయితే తీసుకొస్తే ఇక్కడ ఇన్వెస్టర్స్ ఉంటారు, కొందరు చూసి తీసుకుంటారు ఆ వెహికల్స్ అనేది. మనకు మ్యాక్సిమం కాన్సెప్ట్ అయితే మనం పర్చేజ్ చేసేది ఏమి ఉండదు, మొత్తం కస్టమర్ వెహికల్స్ ఉంటాయి. మనం డిస్ప్లే పెట్టుకోవడం, వాళ్ళ వెహికల్ కూడా కస్టమర్ కూడా మన దగ్గర తెచ్చిచ్చినా కూడా ఆ వెహికల్ కండిషన్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తాం. మార్నింగ్ ఈవినింగ్ 2 times దాన్ని వాష్ చేయడం కానివ్వండి, దాని మెయింటెనెన్స్ స్టార్ట్ చేయడం కానివ్వండి. ఎవరైనా వెహికల్స్ కూడా ఇక్కడ చుట్టూ కెమెరాస్ అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు చిన్న స్క్రాచెస్ కూడా పడవు. ఎవరైనా సెల్లింగ్ మన వెహికల్ అమ్మాలి అన్నా కూడా తెచ్చి పెట్టచ్చు, మేము అమ్మిస్తాం. 2% కమిషన్ ఉంటుంది. అంతే, ప్రైస్ అనేది డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ ఉంటుంది. కాకపోతే 100% ఈ మా పారామీటర్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇంకోటి అదర్ స్టేట్ వెహికల్స్ ఉండవు మా దగ్గర. ఢిల్లీ వెహికల్స్ ఎక్కడ తెచ్చి దాన్ని చేంజ్ చేసి కూడా అడిగారన్న బోర్డులు మనం చంపుతున్నారు ఇలా ఐ కార్స్లో మనకి ఇలా కార్స్ సంబంధించి అట్లా యాడ్స్లో అని చెప్పి దాని గురించి. అదే అదర్ స్టేట్ వెహికల్స్ ఉంటాయి అదండి, కొన్ని అక్కడ ట్యాక్సీ తిరిగి ఉండొచ్చు, ఇంకోలా తిరిగి ఉండొచ్చు, ఇక్కడ కన్వర్ట్ అయిపోతాయి, వైట్ బోర్డ్ చేస్తారు. కానీ అలాంటి వెహికల్స్ ఏంటంటే మనకు వాటికి ఫైనాన్స్ ఆప్షన్ ఇవ్వడు, బ్యాంక్ వాడే రిజెక్ట్ చేస్తాడు. ఇది అందువల్ల మేము తీసుకునేటప్పుడే అదర్ స్టేట్ వెహికల్స్ తీసుకోము, ఫ్లడ్డెడ్ వెహికల్స్ తీసుకోము, యాక్సిడెంట్ అయినా తీసుకోము. ఎన్ని పారామీటర్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి అండ్ డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంటేనే బండి లోపల ఉంటుంది. దానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటేనే వెహికల్ మన దగ్గర ఉంటుంది. ఇంకోటి ఫైనాన్స్ ఆప్షన్స్ అంటే 2013 మోడల్ లోపల 2008, 9, 10, 11, 12, 13 లోపల ప్రైవేట్ ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది. ఇమీడియట్లీ అప్పటికప్పుడు కూడా ఎక్కడ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినా సరే మీరు అప్పటికప్పుడు ఫైనాన్స్ చేసి ఇచ్చి పంపించేస్తాం డెలివరీ. నాకు 14 మోడల్ పైన తీసుకుంటాను అనుకుంటే బ్యాంక్ ఫైనాన్స్ వస్తుంది, ఒక 80 పైసలు వడ్డీలో ఉంటుంది. బ్యాంక్ ఫైనాన్స్ అయితే ఒక 2 working daysలో మనమే దగ్గర నుండి చేయిస్తాం. మీకు మీ ప్రొఫైల్ సిబిల్ ఎంత మంచిగా ఉంటే బ్యాంక్ ఫైనాన్స్ వస్తుంది. ఎనీ కార్ ప్రతి కారు ఫైనాన్స్ అవైలబిలిటీ దొరుకుతుంది. ప్రజెంట్ ఏమున్నాయి మన దగ్గర, ఒకసారి కార్స్ చూద్దామా? చూపిస్తానండి, మీకు లో బడ్జెట్ నుంచే చూపిస్తాను చూడండి వెహికల్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఒకసారి ఈ వెహికల్ చూద్దామా? అదే మంచి డిమాండ్ ఉంది కదా మార్కెట్లో. ఆల్టో అనేది మంచి డిమాండ్ ఉన్న వెహికల్ అండి ఇది. యాక్చువల్లీ ఇది మోడల్ వచ్చేసి 2011 మోడల్.
యాక్చువల్ మీకు చెప్పిన స్టార్టింగ్ బడ్జెట్ 1.5 lakh బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతాయి అనుకున్నాం కదా. ఇది మనకు 2 lakhs ఎక్స్పెక్టేషన్ ఉంది కస్టమర్. బికాస్ ఆఫ్ దీనికి ఏంటంటే కంపెనీ ఫిట్టెడ్ సిఎన్జీ కూడా ఉందన్నమాట. సిఎన్జీ ఫిట్ చేసుకున్న దానివల్ల మైలేజ్ కూడా మంచిగా వస్తుందని. నార్మల్గా 2011 మోడల్ అయితే 150 to 170 ఆ బడ్జెట్లోనే ఉంటుంది. ఈ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే 190 ఆ బడ్జెట్లో ఉంది. కానీ మరి మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసి వెహికల్ టెస్ట్ డ్రైవ్ అంతా చేసుకున్నాక బ్రిక్ రెడ్ కలరు ఆల్టో ఎల్ఎక్స్ఐ అంటే ఉంది. ఏసీ విత్ పవర్ స్టీరింగ్ ఉంటుంది. ఆల్టో ఎల్ఎక్స్ఐ అంటారు. విత్ సిఎన్జీ ఫిట్టెడ్ ఉందండి, కంపెనీ ఫిట్టెడ్ ఉంది. సిఎన్జీ వల్ల ఏంటంటే నార్మల్గా మైలేజ్ 18 వస్తుంది ఆల్టో. సిఎన్జీ అనేది 24 వస్తుంది మైలేజ్. ఎక్కువ తిరుగుతున్నాం మనం రెగ్యులర్గా, కానీ డీజిల్ వద్దు, మెయింటెనెన్స్ ఉంటుంది. రెగ్యులర్గా తిరుగుతాము, డీజిల్ వద్దు, మళ్ళీ మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది, పెట్రోల్ వెహికల్ కావాలి, కానీ మైలేజ్ ఎక్కువ రావాలనుకున్న వాళ్ళు ఇలా సిఎన్జీ ఫిట్టెడ్ తీసుకుంటారు. వెహికల్ కూడా ఓల్డ్ మోడల్ 11 మోడల్ అని కూడా కాదు, కానీ ఎంత నీట్గా ఉందో నీట్గా మెయింటైన్ చేస్తాడు. ఇది సింగిల్ డ్రైవన్ వెహికల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సార్. దీనికి ఏసీ అని గుడ్ ఏసీ అండ్ పవర్ స్టీరింగ్ ఉంటుంది, అన్నీ కూడా కండిషన్లో ఉన్నాయి. దీనికి కూడా ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది, మంచిగా ఫైనాన్స్ వస్తుంది. ఒక 1 lakh లోపలే మనం కట్టుకొని మిగతా అంతా కూడా మన ఈఎంఐ ఆప్షన్ ఏముండవండి. ఆల్టో ఎల్ఎక్స్ఐకి ఏముండవు. సో పైన బ్రిక్ కలర్ సీటింగ్ ఇచ్చాడు, దాని తగ్గట్టుగానే మ్యాచింగ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ సీటింగ్ ఇచ్చాడు చూడండి. ట్రాక్ అనేది ఉండదండి, ఎందుకంటే బయట కన్నా షోరూమ్ కొంచెం ఎక్కువ అవుతుంది. సేమ్ ఇంజన్ ఆయిలే మారుస్తాడు, కానీ అందువల్ల ఫస్ట్ ఫ్రీ సర్వీస్ వరకు షోరూంలో చేస్తారు, మిగతా అన్ని బయట చేయించుకుంటారు. కొన్ని వెహికల్ అయితే కంటిన్యూగా మెయింటైన్ చేస్తారు. ఇది ఎన్ని కిలోమీటర్స్ తిరిగేదా? ఇది 98,000 తిరిగిందండి. ఇది ఒక వెహికల్. 1 more వెహికల్. ఇలాంటి వెహికల్స్ కూడా మీకు ఇంకా 4 చూపిస్తాను సార్. నెగోషియబుల్ అవుతుంది. 190 నెగోషియబుల్ ప్రైస్లో ఉంది సార్. మనం డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకోవచ్చు, కస్టమర్ టు కస్టమరే ఉంటుంది. అది కూడా ఒక 20-30,000 నెగోషియేట్ చేయొచ్చు. 11 మోడల్ రెడీ టు డ్రైవ్ కండిషన్లో ఉంది. మనం తీసుకున్నాం, ఫైనాన్స్ చేయించుకుని తీసుకెళ్ళిపోవడం అన్నట్టు. ఓకే, అది 2011, ఇది 9 కదా. అవును, దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంటుందన్న? డిఫరెన్స్ ఏంటంటే లైఫ్ ట్యాక్స్ వ్యాలిడిటీ అని కూడా ఉంటుంది. ఒక వెహికల్ పర్చేజ్ చేశాక 15 years మాత్రమే లైఫ్ ట్యాక్స్ వ్యాలిడిటీ ఉంటుంది. గవర్నమెంట్ ట్యాక్స్ రోడ్ మీద మనం తిరగడానికి. తర్వాత కూడా రెన్యువల్ ఇస్తాడు. రెన్యువల్ ఏంటంటే 5 years ఫస్ట్ ఇస్తాడు, తర్వాత 3 years. ఇప్పుడు 2009 అంటే ఆల్మోస్ట్ 14.5 years అయిపోయింది. ఇంకొండే ఒక 3-4 months వ్యాలిడిటీ ఉంటుంది. దీని ఇప్పుడు మనం లైఫ్ ట్యాక్స్ వ్యాలిడిటీ చేయించుకోవాలా. అందువల్ల కొంచెం తక్కువ బడ్జెట్లో వస్తాయి. లైఫ్ ట్యాక్స్ వ్యాలిడిటీ కూడా 100% అవుతుంది. మీకు కావాలన్నా మేమే చేయించిస్తాం. అది 5 years వరకు వెహికల్ అలాగే యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ కావాలన్నా కూడా 3 years రెన్యువల్ ఇస్తాడు. ఆ రోడ్ ట్యాక్స్ లేని వెహికల్ తిరగొద్దు కదా. అలాగే ఇది 2009 మోడల్. దీనికి కూడా ఫైనాన్స్ ఆప్షన్ వస్తుంది. ఇందాక మీరు చూసింది 11 మోడల్. ఓకే సార్, ఇక్కడ ఈ పారామీటర్స్ ఏంటంటే మీరు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూడండి షీట్ ఈ విధంగా ఉంటుంది. ఎవ్రీ వెహికల్కి మనము ఏం చేస్తామంటే అసలు ఆ వెహికల్ ఏంటి, వెహికల్ పేరు ఏంటి, మేకర్స్ ఏంటి, ఆల్టోను, తర్వాత దాని రిజిస్ట్రేషన్ నెంబరు, దాని ప్లస్ అంటే మా ఇయర్ ఎప్పుడు, ఎంత డ్రివెన్ ఉంది, కలర్ ఏంటి, దానికి ప్రైస్ ఆయన ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందా, దీని మీద పెట్టిన ప్రైసే ఉండదండి. ఇదంటే మనం కస్టమర్ ఎక్స్పెక్టేషన్ కన్నా 10 రూపాయలు ఎక్కువ పెడతాం. ఖచ్చితంగా నెగోషియేట్ చేస్తారు వచ్చిన కస్టమర్లు కూడా. సో రీజనబుల్ ప్రైస్లో ఉంటేనే మేము కూడా డైరెక్ట్గా ఆయనకి కాల్ చేస్తాం. సార్ ఇదో మీరు ఎక్స్పెక్టేషన్ 2 ఉంది, కస్టమర్ 150లో అడుగుతున్నాడు, కొంచెం చూడండి సార్ అని బోత్ సైడ్ ఇద్దరితో మనం మాట్లాడించి డీల్ ఇద్దరిని కన్విన్స్ చేసి చేయడం కోసమే మనం ఇక్కడ మధ్యలో ఉండేది. సిఎన్జీ కన్వర్టెడ్ అన్న, ఇది కూడా సిఎన్జీ కాదు, ఓన్లీ పెట్రోల్ వర్షన్. ఆల్టోలో ఎల్ఎక్స్ఐ ఓన్లీ పెట్రోల్ వర్షన్. ఇందాక సిఎన్జీ అడిషనల్ ఫిట్టెడ్ కాదు, విత్ కంపెనీ ఫిట్టెడ్. అది 4 న్యూ టైర్స్ అవి కూడా మంచిగా ఉంది వెహికల్. అది కూడా ఇది కూడా రెడీ టు డ్రైవ్ కండిషన్లో ఉంది. ఇది వచ్చి మీకు 150 ఆ బడ్జెట్లో ట్రై చేయొచ్చు సార్. అది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 180 ఉంది, 1,50,000 ఆ బడ్జెట్లో మనం ఇది ట్రై చేయొచ్చు. ఓకేనా. ఇంకో 1 more వెహికల్ చూపిస్తా చూడండి. మీరు అనుకుంటారు ఏం సార్ అన్ని లో మోడల్ చెప్తారు, 9 మోడల్ అవి చూసే ఆడియన్స్ కూడా అనుకుంటారు ఏంటి నాకు. సరే లెర్నింగ్ పర్పస్ అయినా కొంచెం మంచి మోడల్ ఇవ్వాలి కదా. లేటెస్ట్ మోడల్ ఇస్తే 2-3 lakhs వరకు నేను ఇన్వెస్ట్ పెట్టుకోగలను. లేటెస్ట్ మోడల్ ఏదైనా ఉంటే చూపించవచ్చు కదా అని కూడా అడుగుతున్నారు. ప్రీవియస్ వీడియోలో కూడా అడిగారు. అలా చూసుకున్నప్పుడు ఈ వెహికల్ చూడండి సార్. ఇదేంటంటే ఆల్టోలోనే విఎక్స్ఐ టాప్ ఎండ్ వర్షన్ అండి. ఇది 2019 మోడల్, 20 రిజిస్ట్రేషన్ వస్తుంది. సో లేటెస్ట్ మోడల్ వస్తుంది అనమాట. నాకు 3 lakhs బడ్జెట్లోనే కావాలి, కొంచెం లేటెస్ట్ మోడల్స్ కావాలి, మీకు 10-15 రోజులు మనం ఎక్కువ అంటే ఒక 10 years వరకు వాడుకోవాలి అనుకున్న వాళ్ళు దీన్ని ఒక 5 to 6 years అయినా రన్నింగ్ చేసుకొని వాడుకోవచ్చు. లేటెస్ట్ మోడల్స్ కాబట్టి లైఫ్ ట్యాక్స్ వ్యాలిడిటీస్ ఏముండవు. ఇది కూడా ఏంటంటే 100% షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇది 2019 ఇయర్ ఎండింగ్లో కొన్నాడు, నవంబర్లో పర్చేజ్ చేశాడు. సో జనవరిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మనకు రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ రోడ్ ట్యాక్స్ మనకు వస్తుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాలిడిటీ బట్టే మనం వెహికల్ మాత్రం ఏ ఇయర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ బట్టే మనం ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి 2019 మోడల్, 20 రిజిస్ట్రేషన్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,60,000 అలా ఉంది. మనం ఇది కూడా నెగోషియేట్ ప్రైస్. పెట్రోల్ ఓన్లీ అన్న, ఇది పెట్రోల్లో టాప్ ఎండ్ అండి. ఆల్టో 800 అంటాడు. ఆల్టో 800లో కూడా విఎక్స్ఐలో టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. ఒకసారి చూడండి, వెహికల్ కూడా చిన్న స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ కూడా మా టీం ఇలాగా మీ వెహికల్ ఏదన్నా కూడా క్లీన్ చేస్తూ ఉంటారు సార్. దానివల్ల వెహికల్స్ కూడా చూసుకునే వాళ్ళకి కూడా మంచిగానే ఉన్నాయి సార్. సేమ్ మోడల్ వెహికల్ ఇంకోటి ఇది కూడా సేమ్ ఆల్టో 800. ఇది 19 మోడల్ వస్తుంది. ఈ 19 మోడల్ ఆల్టో 800లో ఎల్ఎక్స్ఐ. ఇది తిరిగింది అయితే ఓన్లీ 33,000 డ్రివెన్. ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్ వెహికల్. ఇది ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ గ్రానైట్ గ్రే కలర్ అంటారు. కలర్ కూడా మంచి కలర్. వీటికి ఈవెన్ మనం బ్యాంక్ ఫైనాన్స్కి వెళ్ళి మన సిబిల్ స్కోర్ అంతా మంచిగా ఉంటే 80 to 90% ఫండింగ్ వస్తుంది.
ఏంటి సిబిల్ స్కోర్ అంత మంచిగా ఉంటే 90% ఫండింగ్ అంటే మనం ఎంత ఒక 40-50 వేలు కట్టుకొని కూడా బండి డెలివరీ తీసుకోవచ్చు. ఓకే 5 ఇయర్స్ టెన్యూర్ ఇస్తాడు. 5 ఇయర్స్ టెన్యూర్లో మనకి ఏంటంటే ఈఎంఐ కూడా ఒక 6,000 to 7,000 ఈఎంఐ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మనం మిడిల్ క్లాస్ బడ్జెట్ మీరు అన్నారు కదా, అలాంటి వాళ్ళకి ఒక 6,000 7,000 పెద్ద సమస్య ఉంటుంది ఈఎంఐలో. ఈఎంఐ ఒక 7-8 వేలు అంటే ఒక ఫ్యామిలీకి ఒక 5 మెంబర్స్ ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్ళాలి, ఫంక్షన్స్కి వెళ్ళాలి, లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి, కొంచెం ఇలా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఒక కార్ అనేది కంపల్సరీ నీడ్ ఉంది ఇప్పుడున్న ప్రజెంట్ పొజిషన్లో. ఈ కరోనా ఎఫెక్ట్ మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏది కూడా ప్రిఫర్ చేయలేకున్నాం కదా, అలాంటి పొజిషన్లో ఏ వెహికల్ అయినా కూడా పర్చేజ్ చేయొచ్చు. ప్రతి చిన్న సెగ్మెంట్ నుంచి వెహికల్ దొరుకుతుంది. ప్రతి అది ఇయర్ మోడల్ కూడా ఎక్కువ కదా, 2019 మోడల్ ఆ బడ్జెట్ నుంచి ఉంటుంది. దీనికి ఎయిర్ బ్యాగ్స్ అవైలబిలిటీ ఉందా? సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుందండి, ఆల్టో ఎల్ఎక్స్ఐకి సింగిల్ ఎయిర్ బ్యాగ్ అవైలబిలిటీ ఉంటుంది. సార్ యాక్చువల్లీ దీని కాస్ట్ చెప్పలేదు కదా మీకు. 2019 మోడల్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ సేమ్ 365 ఉంది. ఒక 20,000 to 30,000 అలా డిఫరెన్స్ ఉంటుంది, మాట్లాడవచ్చు మనం. ఇది కొత్త వెహికల్ అయితే 5,40,000 ఆ బడ్జెట్లో ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ 2 lakhs డిఫరెన్స్లో వచ్చేస్తుంది వెహికల్. ప్లస్ ఈ వెహికల్ మనం 2-3 years వాడి మళ్ళీ పర్చేజ్ చేసినా కూడా మనకు 3+ బడ్జెట్లోనే పోతుంది అది. ఎందుకంటే డ్రివెన్ తక్కువ, రీసేల్ వాల్యూ బాగుంటాయి. మారుతి కానీ హుండా వెహికల్స్ అనేది రీసేల్ వాల్యూ బాగుంటాయి అన్నమాట. అన్న ఇవి కూడా అడుగుతున్నారు కదా మన కస్టమర్లు. హుండా i10లో ఏంటంటే కొంచెం వెహికల్స్ పెద్దగా ఉంటాయి, కొంచెం అఫిషియల్గా కూడా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయని కూడా చాలా మంది అంటూ ఉంటారు కదా. ఈవెన్ మారుతితో పోల్చుకుంటే బిల్డ్ క్వాలిటీలో హుండా కొంచెం బెటర్. కొంచెం టాప్ అంటే వోక్స్వ్యాగన్, స్కోడా, ఆడి అండ్ ఫోర్డ్ కూడా బాగుంటాయండి బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే. దీని గురించి చెప్పాను. ఈ ఫ్యామిలీ వెహికల్స్ అండి. ఇది వచ్చేసి 2010 మోడల్ i10. డాక్టర్ డ్రివెన్ వెహికల్స్ అడుగుతూ ఉంటారు కదా, డాక్టర్ డ్రివెన్ వెహికల్ ఇది. కాకపోతే ఎక్కువ తిరిగినా కూడా సింగిల్ డ్రివెన్తో తిరిగాడైనా. i10 ఇది 1 lakh వరకు తిరిగాడండి రీడింగ్ అయితే మాత్రం. ఎందుకంటే కొందరు ట్యాంపరింగ్ చేస్తారు రీడింగ్. ఇప్పుడు 1 lakh తిరిగాక దాన్ని 30,000 40,000 పెట్టి అమ్మాలని ట్రై చేస్తారు. అలా కూడా ఏం కాదు, అది 100% జెన్యున్ రీడింగ్తో ఉంది. ఇది 1,04,000 సంథింగ్ తిరిగింది. ఇది ఆయన ఎక్స్పెక్టేషన్ వచ్చి 3 lakhs అలా ఉందండి. ఇది ఇంకా 3 lakhs అండర్ 3 lakhs బడ్జెట్లో కూడా వస్తుంది. బ్లూ కలర్లో ఎంత నీట్గా ఉంచండి వెహికల్ కూడా. బాగా మెయింటైన్ చేశారండి ఇది కూడా వెహికల్. అవునండి. దీనికి ఏంటంటే హెడ్ రూమ్ అవి బాగుంటాయి. బాగా కూర్చుని కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకి కూడా హెడ్ రూమ్ కూర్చున్నప్పుడు కానీ, లెగ్ రూమ్ కానీ, వెనక్కి కూర్చున్న వాళ్ళు కూడా స్పేషియస్ కానీ ఇవి బాగుంటాయి i10లో. ఎక్కువ లెర్నింగ్ పర్పస్ అనేవాళ్ళు కానీ, ఏదైనా ఫ్యామిలీకి ఎక్కువ వాడుకోవాలనుకున్న వాళ్ళు కూడా i10లో బాగా ప్రిఫర్ చేస్తారు. బూట్ స్పేస్ బాగుంటుంది. బూట్ స్పేస్ కూడా 300 liters వస్తుంది. సో దానివల్ల ఏంటంటే లగేజ్ స్పేస్ కూడా బాగానే ఉంటుంది. ఓకే. దీనికి ఎయిర్ బ్యాగ్స్ ఏమైనా వస్తాయనా? ఎయిర్ బ్యాగ్స్ ఉండవండి ఇప్పుడు అప్పుడు మోడల్స్లో. ఓకే ఓకే. అంతా ఇంటీరియర్ మాత్రం బయట బ్లూ కలర్, లోపల బీజ్ కలర్ ఇచ్చడం వల్ల అలా వెహికల్ లుక్ కూడా అదిరిపోయింది చూడండి. లుక్ బాగుంది. వెహికల్ చుట్టూ చూసుకున్నా స్మాల్ క్రాచెస్ తప్పితే మేజర్ ఏంది లేదండి. చూసారు కదా. 335 నెగోషియబుల్ ప్రైస్ మనం పెట్టాం. అది అండర్ 3 lakhs బడ్జెట్లోనే వస్తుంది వెహికల్. సేమ్ హుండాయిలోనే ఇంకొక వెహికల్ చూపిస్తాను నేను, చూడండి. హుండాయిలోనే ఇది హుండాయిలో వేరే వర్షన్ అనేది ఇయాన్ వర్షన్ అంటారు. ఇప్పుడు మనం ఇంతకుముందు వరకు ఆల్టో 800 చూసాం కదా, సేమ్ సెగ్మెంట్ వస్తుంది. 800cc ఇంజిన్ వస్తుంది. దానివల్ల మైలేజ్ బాగా వస్తాయి. ఇది 18+ మైలేజ్ వస్తుంది. పెట్రోల్ వెహికల్ అయినా కూడా 18 నుంచి 20 మైలేజ్ వస్తుంది. ఇది 2017 మోడల్. 2017 మోడల్ అయినా కూడా తిరిగి డ్రివెన్ తక్కువ, వైట్ కలర్లో ఉంది. బండి నీట్ స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది. సో ఇంకోటి ఏంటంటే సిటీ వెహికల్స్ కాబట్టి స్క్రాచ్ కూడా లేకుండా ఎలా మెయింటైన్ చేస్తారు అనేది కూడా ఉంటుంది. 100% స్క్రాచెస్ ఉంటాయి. బంపర్ అయ్యి స్క్రాచెస్ ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ కొనే వాళ్ళు కూడా స్క్రాచెస్ అయ్యి ఉంటే మంచిగా ఉండవు కదా. మేము ఇక్కడ పెట్టేటప్పుడు చెప్తాం, ఏదైనా బంపర్ సైజ్ స్క్రాచెస్ ఉంటే సార్ చేయిస్తే మంచిది, ఎవరైనా చూసినా తీసుకెళ్ళిపోతారు బండి. సెకండ్ హ్యాండ్ కొనాలనుకున్నా కూడా మంచిగా లేని కార్ ఎవరు కొనాలనుకుంటారు, మంచిగా ఉండే అట్లా రెడీ టు డ్రైవ్ అని వెళ్ళాలనుకుంటారు కదా. అలాగా ఈ బంపర్ సైజ్ ఏదైనా స్క్రాచెస్ పడితే పెయింటింగ్ అయింది తప్పితే ఇంకేదైనా మేజర్ ఇష్యూ ఉన్నా మన వెహికల్ మన దగ్గర ఉండదు. ఇంకోటి ఇది 2017 నుంచి ఇప్పటివరకు తిరిగింది ఓన్లీ 30,000. రీడింగ్ కూడా 100% జెన్యూన్ అనమాట. అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి వదిలేదానికి సెకండ్ వెహికల్గా వాడారు. ఆల్రెడీ పెద్ద వెహికల్ ఇన్నోవా ఒకటి ఉంది వాళ్ళ దగ్గర, ప్లస్ అమేజ్ ఒకటి ఉంది. సో ఈ థర్డ్ వెహికల్ లెక్క వాడారు. వాళ్ళ పిల్లలు లేక ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు, పార్కింగ్ లేదని ఉద్దేశంతో మనకు అమ్మడానికి పెట్టారు అంతే. అంతమించి వేరే రీజనే లేదు. అండ్ ఎక్స్పెక్టేషన్ ఆల్మోస్ట్ 3,50,000 అలా ఉందండి. అది ఇంకా తక్కువ కూడా మనం మాట్లాడవచ్చు. ఇది 2017 మోడల్ కాబట్టి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది దీనికి. ఆల్మోస్ట్ 2.5 lakhs లోనే వస్తుంది దీనికి. దాన్ని బట్టి మనం కస్టమర్తో నెగోషియేట్ చేయొచ్చు. చూసారు కదా సార్ ఎంత నీట్ కండిషన్లో ఉంది. టైర్స్ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. అవును, మొత్తం ఎంత నీట్ కండిషన్లో చూడండి వెహికల్. ఇది హుండా ఇయాన్ అంటారు. ఇది ఇలాంటి వెహికల్స్ మనకు ఇంకోటి 14 మోడల్ కూడా ఉంది, చూపిస్తా. అదైతే ఇంకా కొంచెం తక్కువ బడ్జెట్లో వస్తుంది. ఓకే అన్న, మనం ఇప్పటివరకు మారుతి హుండా చూసాం కదా, కొంచెం మంచి వెహికల్స్కి వెళ్ళాలంటే మనం లైక్ ప్రీమియం బ్రాండ్స్, ప్రీమియం బ్రాండ్స్ ఉండాలి, బడ్జెట్ తక్కువ ఉండాలి, ఓకే, వెహికల్ బాగుండాలి. ఓకే, అలాంటి వెహికల్ ఒకటి ఉంది, నేను చూపిస్తాను చూద్దారండి. ఓకే, ఇది హోండా వెహికల్ అండి. హోండా బ్రాండ్ కూడా ప్రీమియం బ్రాండ్. దీంట్లో ఏంటంటే పెట్రోల్ ఇంజిన్స్ చాలా స్మూత్గా ఉంటాయి, బ్రాండింగ్ కూడా చాలా బాగుంటుంది, ప్లస్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. మీకు ప్రైజెస్ చూసుకుంటే హై రేట్లో ఉంటాయి కొత్త వెహికల్స్ కొనాలంటే. మనం ఇప్పుడు సపోజ్ దీంట్లో సివిక్ ఉంది, హోండా సివిక్ కొత్త బండి కొనాలంటే ఆల్మోస్ట్ 40 lakhs బడ్జెట్ ఉంది, 40 లక్షల వరకు ఉంది వీటిలో. కానీ ఇవి ఏంటంటే ఇది హోండా బ్రియో అంటారండి, 2016 మోడల్.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవి కొనేది కూడా ఏంటంటే కొంచెం ప్రీమియంగా ఉండాలి, మెయింటెనెన్స్ బాగుండాలి, ఎక్కడికి వెళ్ళిన అఫిషియల్గా ఉండాలనుకున్న వాళ్ళు పర్చేజ్ చేస్తారు. ఇది బ్రియో కూడా చిన్న వెహికల్గా, లోకల్ సిటీలో తిరగడానికి పార్కింగ్ ఇబ్బంది లేకుండా చిన్న వెహికల్గా ఉండాలి, కొంచెం బ్రాండెడ్ ఉండాలనే వెహికల్ ఇది. బ్రియో వెహికల్ అండి ఇది. ఎస్ వర్షన్, ఇది ఎస్ మాన్యువల్ వర్షన్ వస్తుంది. ఇది చూడండి సార్, 2016 మోడల్. దీన్ని తిరిగింది 22,000. ఇది 22,000 తిరిగిందా? 100% 22,000 తిరిగింది. ఇది చాలా తక్కువ తిరిగినది. 16 నుంచి ఇప్పటి వరకు తిరిగింది కూడా. ఇది కూడా ఆయన సెకండ్ వెహికల్ కానీ థర్డ్ వెహికల్ కానీ యూస్ చేసే వాళ్ళు ఉన్నట్టున్నారు వాళ్ళు. దానివల్ల ఏంటంటే ఓన్లీ 22,000 రెవెన్యూ. ఆయన ఎక్స్పెక్టేషన్ 5 lakhs వరకు ఉంది. ఇది 450 నుంచి 5 lakhs లోపల వస్తుంది. సింగిల్ ఓనర్, 100% రీడింగ్ కూడా జెన్యూన్. షోరూమ్ ట్రాక్ ఉంది. మారుతి, హుండై కాకుండా కొంచెం ప్రీమియం బ్రాండ్ అంటే ఇట్లా హోండా వెహికల్స్ కానీ ఫోర్డ్ వెహికల్స్ కూడా చూడొచ్చు మీరు. మన మైలేజ్ పరంగా అన్న ఇది పెట్రోల్ 18 వస్తుందండి, 15 to 18 మైలేజ్ వస్తుంది. ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దీనికి? ఇది డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉంటాయి దీనికి ఖచ్చితంగా. వెహికల్ కూడా చూసారు అసలు రెడ్ కలర్లో, బ్రియోలో రెడ్ కలర్ ఫాస్ట్ మూమెంట్, హోండా బ్రియోలో చిన్న వెహికల్గా ఉంటుంది, ఇలా కానీ స్పేషియస్ ఉంటుంది, లోపల బాగా స్పేస్ ఉంటుంది. ఇంటీరియర్ పరంగా కూడా మంచిగా ఉంటుంది అనమాట వెహికల్. ఇంకో 1 more వెహికల్ కూడా చూపిస్తాను మీకు. ఇంకా వెహికల్ చూసుకున్నట్లు ఇక్కడ ఈ విధంగా ఇదే విధంగా మన దగ్గర చాలా వెహికల్స్ ఎప్పుడు డిస్ప్లే ఉంటాయి. చూడండి సార్, మొత్తం ఎన్ని వెహికల్స్ ఉంటాయంటే అన్ని వెహికల్స్ ఉంటాయి. ప్రతి బడ్జెట్లో మీకు వెహికల్స్ అన్నీ కూడా దొరుకుతాయి. వాటిలో చూసుకున్నట్లయితే ఇప్పుడు హుండా ఇట్లా చూసాం కదా, ఇట్లా కొంచెం పెద్ద వెహికల్గా 1.2 లీటర్ ఇంజిన్ కెపాసిటీ మంచిగా ఉండాలి, మైలేజ్ బాగుండాలి, బిల్డ్ క్వాలిటీ కూడా బాగుండాలంటే హుండాలో గ్రాండ్ ఐటెం చాలా బాగుంటాయి. చూద్దారండి, గ్రాండ్ ఐటెం చూపిస్తాను. ఇప్పటివరకు ఇందాక ఒక ఐటెం చూసారు, అలా కాకుండా ఇది గ్రాండ్ ఐటెం అంటారు. అది గ్రాండ్ ఐటెంలో 2 వెహికల్స్ ఉన్నాయి చూడండి సార్. 2 వెహికల్స్ కూడా లెస్ డ్రివెన్ వెహికల్స్ ఇవి. ఓకే, ఇదైతే 2014 మోడల్, ఓన్లీ 38,000 తిరిగింది. స్పోర్ట్స్ ఆప్షనల్ అంటారు. ఇది టాప్ ఎండ్ కంటే ముందు వర్షన్ అనమాట. ఆస్టా అనేది టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. దీంట్లో బేస్, మిడ్, టాప్ ఎండ్లో మిడిల్ వర్షన్లో కూడా ఆప్షనల్ అనమాట. ఇది స్మార్ట్కి అన్ని వర్షన్స్ ఉంటాయి దీనికి. సింగిల్ స్క్రాచ్ లేకుండా ఉంది. 38,000 తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. రీడింగ్ కూడా 100% గ్యారంటీ ఉంది. మన పారామీటర్స్ మనం చెక్ చేసుకోవడం కాకుండా రీడింగ్ ఒకటి మనం గ్యారంటీ కొన్ని వెహికల్స్కి అయితే. షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్స్కి మనం 100% రీడింగ్ కూడా గ్యారంటీ ఇస్తాం. పెట్రోల్ వెహికల్ అనేది ఇది పెట్రోల్ వెహికల్. గ్రాండ్ ఐటెం అంటారండి. గ్రాండ్ ఐటెంలో స్పోర్ట్స్ ఆప్షనల్ వెహికల్. సేమ్ వెహికల్ మెరూన్ కలర్లో ఉంది చూడండి. ఇది కూడా ఎంత నీట్గా ఉంది. మైలేజ్ పరంగా చూసుకుంటే రెండు అంతే 15 దాకా వస్తాయండి. అది ఎందుకంటే 1.2 లీటర్ ఇంజిన్ వస్తుంది. వెహికల్స్ కూడా బాగా పెద్దగా ఉంటాయి. మీరు ఇంటీరియర్ అంతా కూడా చూసుకుంటే ఇది సేమ్ కలర్, సేమ్ వెహికల్. గ్రాండ్ ఐటెంలో లెస్ డ్రివెన్ 34,000 తిరిగింది. 2014 మోడల్, సేమ్ మోడల్. కాకపోతే ఏమవుతుందంటే అది స్పోర్ట్స్ ఆప్షన్ ఉంది. ఇది మ్యాగ్నా వెహికల్ వస్తుంది అనమాట. దానికి కూడా ఎయిర్ బ్యాగ్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఓకే, బిల్డ్ క్వాలిటీ కొంచెం బాగుంటాయండి. ఎయిర్ బ్యాగ్స్ అనేది నీడ్ అనేది కూడా ఉండదు. బిల్డ్ క్వాలిటీ బాగుంటాయి, మైలేజ్ బాగుంటుంది, ఫ్యామిలీకి ఫర్దర్గా రీసేల్ బాగుంటాయి ఈ వెహికల్స్. మనం వాడుకునేదానికి మెయింటెనెన్స్ కూడా ఉండదు, జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. దానివల్ల ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మారుతి, హుండై వెహికల్స్, హోండా వెహికల్స్. పెట్రోల్ వెహికల్స్ అయితే మెయింటెనెన్స్ ఉండదు అనమాట. అట్లా మీకు ఆటోమేటిక్ వెహికల్స్ కూడా చూపిస్తాను. కొన్ని ఏంటంటే సిటీలోనే తిరగాలి, మనం ఊరికే గేర్ చేంజ్ చేసుకోలేము. సో లేడీస్ డ్రైవర్ ఉంటుంది, పిల్లల్ని స్కూల్లో వదిలి రావాలి, లేడీస్కి ఒక చిన్న వెహికల్ కావాలి. మన వెహికల్ మనం ఆఫీసులు తిరుగుతూ ఉంటాం. సరే, ఇంట్లో ఒక వెహికల్ ఉంటే వాళ్ళు క్యాబ్లో వెళ్ళలేకుంటే ఒక వెహికల్ రీచ్ చేయాలనుకున్న వాళ్ళకి ఏంటంటే లెస్ డ్రివెన్లో వెహికల్స్, ఐటెన్లు కానీ, సెలీరియో కానీ, వ్యాగనార్ కానీ ఇలాంటి వెహికల్ ఆటోమేటిక్ రీచ్ చేసేయచ్చండి. అవి కూడా ఏంటంటే మంచి కండిషన్లో ఉంటాయి, తక్కువ ప్రైజ్లో కూడా ఉంటాయి. మీకు అలాంటి ఆటోమేటిక్ వెహికల్స్ ఒక 2-3 వెహికల్స్ చూపిస్తాను రండి. అది మీకు చెప్పాను కదండి, నాకు ఆటోమేటిక్ వెహికల్స్ ఉంటాయని. మనకు సిటీలో డ్రివెన్ ఎక్కువ ఉండాలి, అంటే గేర్స్ అవి చేంజ్ చేసుకోలేము, లేడీస్ డ్రివెన్ కావాలి. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది మారుతి సెలీరియో వెహికల్ అండి. ఆటోమేటిక్ నార్మల్ ఐటెన్లో దొరుకుతాయి, క్విడ్లో దొరుకుతాయి. సెలీరియో, ఈ సెలీరియో వెహికల్ అయితే ఓన్లీ 32,000 డ్రివెన్. అన్ని లెస్ డ్రివెన్ వెహికల్స్ చూపిస్తున్నాయి ఈరోజు. తక్కువ మీరు ఏమైనా రీడింగ్ చేంజ్ చేస్తారంటే మన దగ్గర ఏం చేసేది ఉండదు. వెహికల్ వచ్చిందా, మా పారామీటర్ చెకింగ్ అయిందా, లోపలికి వస్తుంది. దాని మీద వాషింగ్ తప్ప ఇంకేం చేయం దానికి. అదే దానికి సర్వీస్ చేయడం ఇలా ఏమి ఉండదు. ఎందుకంటే జస్ట్ కమిషన్ మనకు ఒక 5 లక్షల కారు అమ్మితే 2.36 కమిషన్ అంటే ఒక 10,000 కమిషన్ ఉంటుంది ఆఫీస్కి. దానివల్ల మనం ఏం ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. సరే, ఆటోమేటిక్ వెహికల్ గురించి చూసుకున్నట్లయితే 2015 మోడల్, 2015 సెలీరియో, మారుతి సెలీరియోలో VXi AMT అంటే VXi మిడిల్ వర్షన్ వస్తుంది. ఆల్ పవర్ విండోస్, ప్లేయరు, రిమోట్ లాక్ అన్నీ వచ్చేస్తాయి కంపెనీ నుంచే. ఇది వచ్చి 32,000 డ్రివెన్ సార్. ఒక 4 lakhs బడ్జెట్లో ఉంటుంది ఇది. సో AMT అంటారు దీన్ని. మీరు ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే ఒకసారి గేర్ చూసుకోండి. గేర్ చూపిస్తా చూడండి ఎలా ఉంటుందంటే. ఇది లోపల ఇంటీరియర్ కూడా చూసుకోండి సార్. ఒకసారి గేర్ చూపిస్తారండి. అది డీ మోడ్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చానా? ఇదేంటంటే 2 ఉంటాయి ఆప్షన్స్. ఇది డ్రై మోడ్, మాన్యువల్ మోడ్ తీసుకోవచ్చు, ఆటోమేటిక్ కూడా వాడచ్చు, 2 వాడచ్చు. దీన్ని అందుకే AMT అంటారు, ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్. డీ మోడ్ అంటే డ్రై మోడ్ అండి. దీనికి ఇంకేంటంటే మనం గేర్ చేంజెస్ చేసుకున్నది ఏముండదు, క్లచ్ ఏముండదు దీనికి. లేదనుకుంటే ఇది మాన్యువల్ మోడ్. ఎందుకంటే మనం హిల్స్ ఏమైనా ఎక్కుతున్నాం, ప్లస్ ఓవర్టేక్ చేయాలి కొంచెం, అలాంటప్పుడు నాకు పికప్ కావాలంటే గేర్ తగ్గించుకోవాలనుకుంటే జస్ట్ ఒకసారి పైకి అంటే గేర్ తగ్గుతుంది మైనస్లోకి, గేర్ పెంచుకోవాలంటే ఒకసారి ప్లస్ అంటే తగ్గిపోతుంది అనమాట. ఇట్లా ఇది గేర్ పెరిగిపోతుంది. ఇవన్నీ వద్దు నాకు మాన్యువల్ మోడ్ కాకుండా ఆటోలో వెళ్ళాలంటే ఆటోలో కూడా వెళ్ళచ్చు. ఈ బోత్ యూస్ చేసుకోవచ్చు కాబట్టి మైలేజ్ కూడా తక్కువ ఏమి ఉండదు, సేమ్ వస్తుంది అనమాట మనకు. ఏది మాన్యువల్ ఏదైతే మైలేజ్ వస్తుందో ఇది కూడా అదే మైలేజ్ వస్తుంది అన్నమాట. ప్రైస్ ఏ రేంజ్లో ఉండొచ్చు మరి? యాక్చువల్లీ మనకు ఆటోమేటిక్ కావాలి స్టార్టింగ్ అనుకున్న వాళ్ళకి 3 lakhs నుంచి కూడా దొరుకుతాయి. కాకపోతే ఈ సెలీరియో 2015 మోడల్ 32,000 డ్రివెన్ తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 460 అలా ఉంది సార్.
4 lakhs బడ్జెట్లో ఉంటుంది. 4 lakhs లోపల కూడా ట్రై చేయొచ్చు మనం. అంటే స్లైట్లీ 380, 390 అలా కూడా డిపెండ్స్ ఆన్ కస్టమర్ బట్టి ఉంటుంది కాబట్టి మనం అది కూడా ట్రై చేయొచ్చు సార్. ఆటోమేటిక్ కాబట్టి పెట్రోల్ ఎంతవరకు మైలేజ్? సేమ్ ఇది ఏఎంటీ కాబట్టి ఫుల్లీ ఆటోమేటిక్ అంటే మైలేజ్ తక్కువ ఉండొచ్చు. ఇది మామూలు ఆటోమేటిక్ కాదు, ఏఎంటీ ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి సేమ్ మైలేజ్ వస్తుంది, 18 ఈజీ వస్తుంది. మైలేజ్ కూడా ఏం కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. బ్రాండెడ్ వెహికల్ కావాలి, ప్లస్ బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ బాగుండాలి. ఎందుకంటే 100% గాల్బిన్ స్టీల్ వాడతారు. ఇది స్ట్రాంగెస్ట్ బాడీ ఉంటుంది వోక్స్ వ్యాగన్ అంటే. కొన్ని బాగా వోక్స్ వ్యాగన్లో కూడా పోలోలు ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ బాగా కొంటారు. అందులో రెడ్ కలర్ అయితే ఇంకా ఫాస్ట్ మూవింగ్. మళ్ళీ బడ్జెట్ తక్కువలో కావాలి, నాకు 3,20,000, 330 ఆ బడ్జెట్లోనే కావాలనుకున్న వాళ్ళకి ఇది వోక్స్ వ్యాగన్ పోలో వెహికల్ చూడండి సార్. రెడ్ కలర్లో ఎంత బాగుంది వెహికల్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 360 అలా ఉంది. పెట్రోల్ వర్షన్ 2010 మోడల్ వస్తుంది. ఇది చూడండి ఎంత నీట్గా ఉంది చూడండి సార్. 10 మోడల్ అయినా కూడా ఇంటీరియర్ కూడా చూసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంది. ఇది ఒక 310, 320 ఆ బడ్జెట్లో అయిపోతుంది సార్ మనకి బండి. ఇది పెట్రోల్ వెహికల్ కదన్నా? పెట్రోల్ వర్షన్ విత్ దీనికి ఇంటిగ్రేటెడ్ ఆయన కంపెనీ నుంచి పైనీర్ ప్లేయర్ ఎంచుకున్నాడు, అడిషనల్ ఫిట్టింగ్, రివర్స్ కెమెరా అన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. ఓకే. మైలేజ్ అన్న? ఇది మైలేజ్ 15 to 18 లా వస్తుందండి పెట్రోల్ వర్షన్ కాబట్టి. అది డీజిల్ గానే అయితే 20+ వస్తాయి. వెహికల్ చూసారా సార్, చిన్న స్క్రాచెస్ కూడా లేకుండా ఎంత నీట్గా మెయింటైన్ చేశాడు. మీరు ఇంటీరియర్ కూడా గమనించినట్లయితే అవుట్ కలర్కి ఆపోజిట్ కలర్ బీజ్ కలర్ ఇంటీరియర్ వేసిన లుక్ బాగుంది బండి. ఈ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది, సేఫ్టీ వెహికల్ బాగుంటాయి అనమాట. డిజైన్ కూడా చాలా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. క్యాప్స్ పరంగా కానీ ఇలా ఐటీ కంపెనీస్కి ఎంప్లాయీస్కి ఇది చెప్పడానికి కానీ ఫ్యామిలీస్ కూడా డిజైర్ అడుగుతున్నారు అన్న. డిజైర్ మన దగ్గర కూడా ఉంది, చెప్పండి అన్నది కూడా. ఎందుకంటే డిజైర్ ఎక్కువ డిమాండ్, ఎందుకంటే మైలేజ్ బాగా వస్తుంది, 24-25 మైలేజ్ వస్తుంది, ప్లస్ రీసేల్ వాల్యూ బాగుంటుంది, ఇంకోటి మెయింటెనెన్స్ ఉంటుంది. ఈ 3 పారామీటర్ చూసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ మామూలు ఎవరైనా సరే బడ్జెట్ తక్కువ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఇది 2017 మోడల్ డీజిల్ వర్షన్ అండి. ఇట్లా పెట్రోల్ అయితే 17-18 అలా మైలేజ్ వస్తుంది. ఇది డీజిల్ వర్షన్ 24-25 అట్లా మైలేజ్ వస్తుంది. డీజిల్లో 17 మోడల్ మ్యాగ్మా గ్రే కలర్ అంటారు. టాప్ ఎండ్ వర్షన్ ZDI ప్లస్. ఇందులో వర్షన్స్ ఉంటాయి. VDI అంటే మిడ్ వస్తుంది, ZDI ప్లస్. ZDI ప్లస్కి ఏమైందంటే టైర్ సైజ్ పెద్ద వచ్చేస్తుంది, అలైవిల్స్ ఇంటిగ్రేటెడ్ అలైవిల్స్ వచ్చేస్తాయి. ప్లస్ మనకు వచ్చేసి స్మార్ట్ కీ ఉంటుంది. స్మార్ట్ కీ అంటే పుష్ స్టార్ట్ బటన్ ఇవన్నీ వచ్చేస్తాయి. ప్లస్ ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఎంత నీట్ కండిషన్లో ఇస్తారో చూడండి. స్మార్ట్ కీ, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ విత్ బ్లూటూత్ కంట్రోల్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అంటే దాంట్లో ఏంటంటే నావిగేషన్, రూట్ మ్యాప్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ప్లస్ రివర్స్ పార్కింగ్ కెమెరా ఎవ్రీథింగ్ మనం టచ్ స్క్రీన్ అన్ని కంపెనీ ఫిటెడ్ వస్తాయి. ఇంటీరియర్ కూడా ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ కానివ్వండి, ఎన్ని టాప్ అండ్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ ఒకటి ఉంటుంది, కో డ్రైవర్కి ఒకటి ఉంది. ఇంటీరియర్ అంతా కూడా ఏంటంటే వుడెన్ ప్యానల్తో ఇస్తాడు. ఇది వచ్చేసి 7,80,000 ఆ బడ్జెట్లో ఉందండి. 2017 మోడల్ కాబట్టి లోన్ అవైలబిలిటీ మనకు 650 వరకు లోనే వస్తుంది కావాలంటే. వెహికల్ కూడా చూడండి ఎంత పెద్దది బాగుందో వెహికల్. డిజైర్లో ఇది లేటెస్ట్ షేప్ అండి. ఇది ఓల్డ్ షేప్లో ఉంటుంది. ఒక 4.5 to 5 lakhs బడ్జెట్లో ఓల్డ్ షేప్ కూడా ఉంటాయి డిజైర్ డీజిల్స్. నేను 7 lakhs ఆ బడ్జెట్ పెట్టలేను, కొంచెం నాకు 4 lakhs 5 lakhs బడ్జెట్లో డిజైర్లు కావాలి. చాలామంది వస్తారు డిస్ట్రిక్ట్ నుంచి, ఇక్కడ వరంగల్ నుంచి కానివ్వండి, సంగారెడ్డి, సిద్దిపేట, ఖమ్మం, ఎక్కడెక్కడి నుంచి వచ్చి తీసుకెళ్తారు మన దగ్గర. ఐకార్స్ నుంచి 100 vehicles per month మనం సేల్ చేస్తాం. ఒక్క వెహికల్ కూడా వెనక్కి రాదు, ఎందుకంటే మనం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకుంటాం. ఇక్కడ తీసుకున్న అన్ని కస్టమర్ వెహికల్స్ 100% టెస్ట్ చేసిన వెహికల్సే ఉంటాయి. సర్టిఫైడ్ వెహికల్స్ అయితేనే మనం తీసుకుంటాం అనమాట. ఎందుకంటే మళ్ళీ మనం తీసుకునే 10,000 కమిషన్ గురించి 2-3 lakhs వెహికల్ మనం పేస్ చేయాలి, కంపెనీ పేస్ చేయాలి. అందువల్ల తీసుకున్నప్పుడు మేము చాలా జాగ్రత్త తీసుకుంటాం. మీరు విజిట్ చేయండి, మీరు కాల్ చేయండి, నేను రెస్పాండ్ అయితే సమాధానం కూడా చెప్తాను. మీరు వీడియో చూసాక కానివ్వండి, విజిట్ చేస్తేనే బెస్ట్. 100 వెహికల్ చూడొచ్చు మీరు, దాంట్లో మీకు నచ్చిన వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. ఇట్లా మీరు కాల్ చేసినప్పుడు రెస్పాండ్ అవుతాం. కానీ కస్టమర్ వెహికల్స్ ఉంటాయి, మనం అప్పుడు ప్రైస్ నెగోషియేట్ చేయడానికి ఫోన్లో ఉండదు. మీరు డైరెక్ట్ విజిట్ చేస్తేనే పని అవుతుంది. వచ్చే ముందు చెప్పండి, మీకు ఏ వెహికల్ కావాలో నేను అరేంజ్ చేస్తాను. ఇంకోటి ఇందాక చెప్పాను కదండి, సేమ్ వెహికల్ కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి. తక్కువ అంటే నాకు ఒక 5 lakhs లోపలే కావాలి, డీజిల్ వెహికలే కావాలి, డిజైర్ కావాలనుకున్న వాళ్ళకి ఇది 2014 మోడల్ సార్. VDI డీజిల్ వర్షన్, మిడిల్ వర్షన్. ఇది నెంబర్ కూడా నీట్గా అప్పట్లోనే ఫ్యాన్సీ నెంబర్ తీసుకోండి, 4555. చూడండి ఎంత నీట్గా ఉందో వెహికల్ కూడా. సిల్వర్ కలర్లో, సిల్కీ సిల్వర్ కలర్లో ఉంది. ఇది 550 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. మనకు అండర్ 5 lakhs బడ్జెట్లో వస్తుంది. 450 నుంచి 5 lakhs లోపల వస్తుంది. వీటికి కూడా బ్యాంక్ ఫైనాన్స్ వస్తుంది. 14 మోడల్ కాబట్టి 80% ఇంట్రెస్ట్తో బ్యాంక్ ఫైనాన్స్, 70 to 80% ఫైనాన్స్ వరకు వస్తుంది. 20% 68,000 డ్రివెన్ అండి. మ్యాక్సిమం వైట్ బోర్డ్లో ఏంటంటే ఫ్యామిలీకి వాడతారు, ట్యాక్సీకి వాడరు ఇట్లా కాబట్టి ఎక్కువ తిరగరు. మైలేజ్ అంటే మీకు 20+ మైలేజ్ వస్తుంది. సో ఇవే కాకుండా మీకు కొంచెం SUV టైప్లో ఉండాలి, పెద్దగా ఉండాలి. క్రేటాలు ఇవి లేవా మీ దగ్గర అని అడిగారు ఇందాక మీరు, దాన్ని బట్టి చూపిస్తారండి. ఇంకోటి హుండాయ్ వెహికల్స్లో కూడా క్రేటా కొంచెం SUV టైప్లో ఉండాలి, పెద్దగా ఉండాలి బండ్లు, అలాంటివి. లెస్ డ్రివెన్ వెహికల్ ఒకటి ఉంది మన దగ్గర. ఈ వెహికల్ అండి, ఇది వచ్చేసి 2017 మోడల్. ఈ రెండింగ్లో పర్చేజ్ చేశాడు. 17 రిజిస్ట్రేషన్ కూడా 17 అయింది. కాకపోతే డ్రివెన్ చాలా తక్కువ, ఓన్లీ 28,000 తిరిగింది. 100% షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. ఈ విషయం ఏంటంటే ఆ కస్టమర్ ఆల్రెడీ మన దగ్గరే పెద్ద వెహికల్ ఒకటి ఆటోమేటిక్ తీసుకున్నాడు. ఆయనకి సిటీ డ్రివెన్ ఎక్కువ ఉంది, నేను మాన్యువల్ తోలలేకపోయినా, సివిల్ ఇంజనీర్ ఆయన.
నా వల్ల కావట్లేదు సార్ మనకి ఆటోమేటిక్ కావాలని మన దగ్గర ఈ వెహికల్ పెట్టేసి ఆటోమేటిక్ వెహికల్ ఒకటి మన దగ్గర సెకండ్ హ్యాండ్లోనే క్రేటాలోనే తీసుకొని వెళ్ళారండి. క్రేటా అంటే ఎందుకంటే కొంచెం క్వాలిటీ బాగుంటుంది, పెద్ద వెహికల్, ప్లస్ హుండాయిలో ఎస్యూవీ బాగుంటుంది వెహికల్ అన్న ఉద్దేశంతో, స్పేస్ పరంగా కానివ్వండి, ఎస్యూవీ కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ అంతా కూడా మంచిగా ఉంటుందని దీన్ని తీసుకున్నాడు. ఇది మన దగ్గర పెట్టిపోయాడు సార్. చాలా లక్కీ ఎవరైతే కొంటారో, కానీ బండి మాత్రం అంత లక్కీ ఉంది. వెహికల్ అంటే చాలా తక్కువ, అది 28,000 షోరూమ్ నుంచి అలా వచ్చింది అలా ఉన్నట్టే, 17 నుంచి ఇప్పుడు తిరిగినట్టు ఎంత తక్కువ తిరిగినట్టు ఆయన. మైలేజ్ పరంగా ఇది మైలేజ్ వచ్చేసి 13 to 15 వస్తుంది. పెద్ద వెహికల్, పెట్రోల్ వర్షన్, 2017 మోడల్. ప్రైస్ అనుకుంటే 970 చెప్తున్నాడు సార్. 9 lakhs వరకు కూడా మనం ట్రై చేయొచ్చు. 4 air bags అనేది 2 air bags వస్తాయి. క్రెటాలో E+ వర్షన్ అంటారు. అది వెహికల్ చూడండి ఎంత నీట్ కండిషన్లో ఉంది. డ్రైవింగ్ కూడా తక్కువ. ఇది ఏందన్నా షోరూమ్ లా ఉంది ఇది వెహికల్. ఇదేంటంటే హుండాయ్ వెన్యూ వెహికల్ అండి, డీజిల్ వర్షన్. ఇప్పుడు డీజిల్స్ రావట్లేదు, డీజిల్ వర్షన్ కావాలని బాగా డిమాండ్ ఉంటాయి బండ్లు కూడా. ఇందులో ఇదేంటంటే 60,000 తిరిగింది, ఎక్కువ తిరిగాడు అని 2020 మోడల్. ఒక 3 years అయింది. సంవత్సరానికి 20,000 లెక్క. డీజిల్ వెహికల్ కాబట్టి డ్రైవెన్ ఎక్కువ తిరిగే వాళ్ళు తీసుకుంటారు. బట్ అంతా సిటీ డ్రైవెన్ కాబట్టి నీట్ కండిషన్ ఉంది. యాక్చువల్లీ మనం ఇంకా తొడవలేదు, మార్నింగ్ తుడిస్తారు మా వాళ్ళు. తొడవక ముందు ఇలా ఉందంటే యాక్చువల్ త్రెఫ్లానే కొట్టిస్తే ఈ బ్లూ కలర్లో వెన్యూ చాలా బాగుంటుంది. ఇందులో డీజిల్ మైలేజ్ కూడా బాగా వస్తుంది. ఇది 20+ మైలేజ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ వర్షన్ 15 అట్లా మైలేజ్ వస్తాయి, 20+ మైలేజ్ వస్తుంది. ప్లస్ కాంపాక్ట్ ఎస్యూవీ, చిన్న బండ్లు. ఇప్పుడు క్రెటా కంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది కానీ ఎస్యూవీ వెహికల్ అనమాట. మీకు హైట్, గ్రౌండ్ క్లియరెన్స్, లోపల స్పేస్, సీటింగ్ హైట్ ఉంటుంది. బండి కూడా బాగుంటుంది, డీజిల్ బండి. ఎయిర్ బ్యాగ్స్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేస్తాయి. ఇంకోటి విత్ సన్ రూఫ్ కూడా వస్తుంది. టాప్ అండ్ వర్షన్ ఇది SX+ అనమాట. సన్ రూఫ్ విత్ డీజిల్. పిల్లలు ఉన్నారు, మనకు సన్ రూఫ్ కూడా కావాలనుకునే వాళ్ళకి కూడా ఈ వెహికల్ ఒక 11 lakhs బడ్జెట్లో ఉంటుందండి. బడ్జెట్ చూసుకుంటే ఆయన ఎక్స్పెక్టేషన్ 1165 ఉంది, కానీ మనకి 11 lakhs బడ్జెట్లో వచ్చేస్తుంది. ఫుల్లీ టాప్ అండ్ వర్షన్ ఇది. ఇంటీరియర్ చూసుకున్నట్లయితే కూడా ప్యూర్ లెదర్ సీట్ కవర్స్ ఇచ్చేసాడు కంప్లీట్గా. ఈ బ్లూ కలర్కి ఆపోజిట్ కలర్లో లెదర్ సీటింగ్ చేయించుకున్నాడు కస్టమర్. చాలా నీట్గా ఉంది బండి. సింగిల్ రివెన్ వెహికల్. ఈ 60,000 రీడింగ్ అనేది కూడా జెన్యూన్ 100% షోరూమ్ ట్రాక్. ఎంతవరకు నెగోషియబుల్ అవుతుంది? 1165 అంటే ఒక 1 lakh వరకు కూడా మనం నెగోషియేట్ చేస్తారు. పెద్ద వెహికల్స్ అయితే కస్టమర్ని బట్టి, కస్టమర్ టు కస్టమర్ ఉంటుంది. మనం విజిట్ చేసుకొని ఒకసారి చూసుకొని టెస్ట్ ఏమైనా చేశాక కస్టమర్ని అరేంజ్ చేస్తాం. మనం డైరెక్ట్ కాల్ సార్ అన్న లైవ్లో అయినా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇక్కడ డీల్ అంతా జస్ట్ కమిషన్ ఉంటుంది, బోత్ సైడ్ కమిషన్ పే చేయాలి అంతే. వ్యాగనార్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. సో వ్యాగనార్ల గురించి అడిగారు కదా, దాంట్లో వచ్చేసి వ్యాగనార్ లో బడ్జెట్ నుంచి కూడా దొరుకుతాయి మనకు. ఇది చూసుకున్నట్లయితే వ్యాగనార్ LXI అంటే స్టార్టింగ్ వర్షన్ వస్తుంది. ఏసీ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, 2 పవర్ విండోస్ ఉంటాయి. ప్లస్ ఇది CNG వర్షన్ అనమాట. CNG కూడా కంపెనీ ఫిట్టెడ్. ప్లస్ కంప్లీట్ 88,000 అనేది రీడింగ్ కూడా జెన్యూన్ సింగిల్ ఓనర్ వెహికల్. దీనికి ఇన్సూరెన్స్ సెకండ్కి అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇది ఒక మీకు 3 lakhs లోపల బడ్జెట్లోనే వచ్చేస్తుంది సార్. Type 2 వర్షన్ అంటారు. ఇది బ్లూ కలర్లో ఉంది చూడండి. వెహికల్ కూడా చాలా నీట్ కండిషన్లో ఉంది. ప్లస్ CNG అంటే మీకు మైలేజ్ కూడా మంచిగా వస్తుంది. ఇది మైలేజ్ ఎక్కువగా రావడం కోసమే CNG ఫిట్టెడ్ వస్తుంది. ప్లస్ అది కాక ఇది ఒక వెహికల్ అనుకోండి. ఇది 3 lakhs లోపల బడ్జెట్లో వస్తుంది CNG ప్లస్. ఇది ఇంకో 1 more వెహికల్ చూపిస్తాను. వ్యాగనార్లోనే 16 మోడల్ ఉంది చూడండి, రండి. ఇంకొక వెహికల్ చూసుకున్నట్టయితే వ్యాగనార్లోనే కొంచెం అది 11 మోడల్ కదా, కొంచెం మోడల్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఇది 16 మోడల్ అండి. 2016 మోడల్ VXI అంటే టాప్ అండ్ వర్షన్ వస్తుంది. టాప్ అండ్ వర్షన్లో కూడా AMT ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్, మనం ఇందాక సెలరీ కూడా చూసాం కదా, ఆ విధంగా సిటీ డ్రివెన్ చేసుకోవచ్చు, మాన్యువల్ వాడచ్చు, ఆటోమేటిక్ 2 కూడా వాడచ్చు అనమాట. ఇది చూడండి, ఇంటీరియర్ కూడా బాగుంది. సారీ అండి, దీని ప్రైస్ 470 నెగోషియబుల్ ప్రైస్లో ఉంది. 4,70,000. ఇది బ్యాంక్ ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది. 350 to 4 lakhs లోనే వస్తుంది. కస్టమర్తో మాట్లాడితే 470 అనేది నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది సార్. 420, 430 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. 16 మోడల్ మార్కెట్ వాల్యూ కూడా అదే విధంగా ఉంది. మా బండి కూడా నీట్ కండిషన్లో ఉంది. అందులో AMT కాబట్టి ఆ ప్రైస్లో ఉంది. మైలేజ్ పరంగా చూసుకోండి 18+. ఓకే, పెట్రోల్ అయినా సరే 1000cc కేసరీ ఇంజిన్స్ వస్తాయి వీటిలో. 18+ మైలేజ్ ఏం కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు వ్యాగనార్స్ అనేది మనకు. ఇంకొక ఎయిర్ బ్యాగ్స్ ఉండదండి ఒకటి. దీనికి VXI ఆప్షనల్ అని ఉంటుంది, ఆ వర్షన్లో ఎయిర్ బ్యాగ్ వస్తుంది. VXI ఆప్షనల్ కూడా ఆటోమేటిక్ ఇంకోటి ఉంది మన దగ్గర, రెడ్ కలర్లో ఉంది. రేపు వస్తుంది అది వెహికల్, అది కూడా మీకు పంపిస్తాను. మీరు వచ్చేయండి, మీకు ఏ వెహికల్ కావాలో చూసుకుంటే చాలు కస్టమర్కి. ఇంకోటి నాకు 2 కొంచెం తక్కువ బడ్జెట్లోనే వ్యాగనార్ కావాలి. ఇప్పుడు ఆల్టో అలాంటివి కాకుండా 1.5 నుంచి 2 lakhs లోపల ఏదన్నా వ్యాగనార్ కూడా కావాలి, కొంచెం హైట్ సీటింగ్ కావాలనుకున్న వాళ్ళకి ఇంకో వ్యాగనార్ ఉంది మన దగ్గర, చూపిస్తాను చూద్దారండి. బడ్జెట్లో వ్యాగనార్ అనేది అదే ఇందాక చెప్పారు కదా, మనకు ఆల్టో బడ్జెట్లోనే కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి, వెహికల్ కావాలి, మనకు 2 lakhs లోపలే కావాలి, కొంచెం వ్యాగనార్ అయితే కంఫర్ట్ బాగుంటుంది కదా అనుకున్న వాళ్ళకి దీన్ని ట్రై చేయొచ్చు. వెహికల్ కూడా చాలా బాగుంది. 5858 ఫ్యాన్సీ నెంబర్, అప్పట్లోనే ఫ్యాన్సీ నెంబర్ కూడా తీసుకోవడం జరిగింది. దీనికి 2009 మోడల్, 10లో రిజిస్ట్రేషన్ అయిందండి. అది 210 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. 160 నుంచి 2 లోపల మనం మాట్లాడేయచ్చు. ఎందుకంటే బండి కూడా నీట్గా ఉంది, వైట్ కలర్లో ఉంది. ఇంటీరియర్ కూడా లెదర్ సీటింగ్ అంతా చేయించుకున్నాడు. తక్కువ బడ్జెట్లో కావాలి, కొంచెం ఫైనాన్స్ కావాలి, మిగతా అంతా చేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ నీట్గా సూటబుల్ ఉంటుంది. ఒకసారి వెహికల్ కూడా చుట్టూ కూడా చూడండి సార్. ఓల్డ్ మోడల్ అయినా కూడా నీట్ కండిషన్లో పెట్టుకున్నాడు కస్టమర్, పెట్టుకోవడం కూడా. ఇప్పుడు వరకు మనం ఫ్యామిలీస్కి ఇట్లా ఆఫీస్ పర్పస్లకే చూసాం కదా, ఇట్లా స్టూడెంట్స్ పరంగా కానీ, ట్రాన్స్పోర్ట్ పరంగా, ఫుడ్కి
అట్లా ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ అట్లా మన దగ్గర ఏమైనా అవైలబుల్ ఉన్నాయన్నా ప్రెసెంట్? అలా అంటే మనం కొన్ని వెహికల్స్ చూడొచ్చు. ఇప్పుడు ఫుడ్ పెట్టుకునే వాళ్ళు బయట ట్రాన్స్పోర్టేషన్, లేదంటే స్కూల్ పిల్లలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి అలా కదా, అలా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఎల్లో బోర్డు దొరకవు, కానీ వైట్ బోర్డులోనే ఓన్ వెహికల్స్లోనే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి. మనం లోకల్లో తిరగడానికి అలా బడ్జెట్లోనే ఉంటాయి. అలాంటి వెహికల్ చూపిస్తారు సరే. అలాంటి వెహికల్ మనం చూసుకున్నట్లయితే దీన్ని చూడొచ్చు సార్. ఇది వచ్చేసి ఓమిని. ఇది ఓమిని, మారుతి ఓమిని 8 సీటర్ వస్తుంది. యాక్చువల్ స్కూల్ పిల్లలకి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు, మీకు ఐడియా ఉన్నట్టు. చూడండి, చిన్న వెహికల్ ఎక్కడైనా పార్కింగ్ సెట్ అయిపోద్ది. చిన్న చిన్న గొంతులు వెళ్ళిన దిగడానికి కూడా స్లైడ్ డోరింగ్ వస్తుంది దీనికి. ఇది వచ్చేసి ఓన్లీ 24,000 తిరిగింది. 2017 మోడల్, 24,000 తిరిగింది. ఇది బడ్జెట్ వచ్చేసి ఒక 330 ఆ బడ్జెట్లో ఉంటుంది సార్. బండి తక్కువ డ్రివెన్. ఇంకోటి టైర్స్ చూసుకున్నట్లయితే 4 న్యూ టైర్స్ రీసెంట్గా నేయించాడు. డ్రివెన్ తక్కువైన 24. యాక్చువల్లీ కంపెనీ నుంచి వచ్చిన టైర్స్ 40-50 వేల వరకు వస్తాయి, కానీ ఇంత తక్కువ తిరిగినా కూడా ఎందుకు మార్చారంటే కొన్ని తిరగకపోయినా కూడా టైర్స్ హార్డ్ అవుతాయి. హార్డ్ అయినప్పుడు ఇంకా అది ఓబ్లింగ్ వస్తుంటుంది కాబట్టి. సిఎన్జీ ఏమి ఉండదండి, డైరెక్ట్ పెట్రోల్ వర్షన్. 18 మైలేజ్ వస్తుంది. ఫ్రంట్ ఇద్దరు ఉంటారు, డ్రైవర్ అండ్ కో డ్రైవర్. సీటింగ్ చూసుకున్నట్లయితే బ్యాక్ చూసుకోండి, 8 మెంబర్స్, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. 8 మెంబర్స్, అదే పిల్లలు అయితే 10 మెంబర్స్ వరకు కూడా ఉంటారు. ప్లస్ దీనికి మీద లగేజ్ క్యారియర్ వేసుకున్నా కూడా స్కూల్కి వాటికి ఇది ఈ షేప్ ఉంటుంది కాబట్టి లగేజ్ క్యారియర్ వేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది మీకు బైక్లో. ఇలాంటి వెహికల్స్ ఇది కూడా కాకుండా ఇంకొక వెహికల్ కూడా ఉంది మన దగ్గర. అది కూడా 17 మోడల్, కలర్ బ్లూ కలర్. ఇది సిల్వర్ కలర్ కమర్షియల్ అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇంకేం బ్లూ కలర్ కూడా ఉంది మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఇలాంటివి కూడా దొరుకుతాయి మన దగ్గర. మల్టీ సెగ్మెంట్స్ అంటే అన్ని కార్స్ అవైలబిలిటీ ఉంటాయి మీకు. ఏ సెగ్మెంట్లో నాకు 2 లక్షల కారు కావాలి ఉంటుంది, 20 లక్షల కారు కావాలి ఉంటుంది, లెస్ డ్రివెన్ కార్స్ ఉంటాయి, 100% షోరూమ్ ట్రాక్ వెహికల్స్ కూడా ఉంటాయి మన దగ్గర అన్ని. మీరు అడిగినట్టు ఇంత ముందు ఒక సిల్వర్ కలర్, బ్లూ కలర్లో అడిగారు. వీటిలో వైట్, సిల్వర్, బ్లూ వస్తాయి. వైట్ అనేది ఎక్కువ అంబులెన్సెస్లో అలాంటి వాటిలో వాడతారు. సిల్వర్ ఈ ఏంటంటే బ్లూ కలర్స్ ఫ్యామిలీ వెహికల్స్గా వాడతారు అనమాట. ఇది కూడా సేమ్ 17 మోడల్ అండి. అది కొంచెం 24,000 తిరిగింది, 61 తిరిగింది. పెట్రోల్ ఇంజిన్స్ 4 lakhs వరకు తిరుగుతాయి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇది కూడా 61 జెన్యున్ తిరిగింది. ఇది బిఎస్ఎన్ఎల్ వాళ్ళ డిఈ సంబంధించి ఒక డిఈ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడ అవసరం ఉంటుంది కదా వాళ్ళకి, ట్రాన్స్పోర్ట్ లాగా వాడుతున్నారు అది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆ వర్క్స్ లేవన్నట్టుగా మళ్ళీ ఇచ్చేయాలి, ఫ్యామిలీ కార్ ఒకటి తీసుకోవాలనే ఉద్దేశంతో మన దగ్గర పెట్టాడు ఆయన. ఇది అండర్ 3 lakhs బడ్జెట్ ఉంటుందండి. ఇది 17 మోడల్. ఆయన ఎక్స్పెక్టేషన్ 355 ఉంది, కానీ 3 lakhs లోపల బడ్జెట్లో వచ్చేస్తుంది. ఓమిని 8 సీటర్. ఇది కూడా బ్లూ కలర్లో ఉంది, ఎంత మంచిగా ఉందో. మైలేజ్ పరంగా చూసుకోవాలి ఎంత ఉంటుంది? 18 వస్తుంది. చిన్న ఇంజన్ అవి 18 మైలేజ్ వస్తాయి ఈజీగా. సో ఇక వన్ మోర్ వెహికల్, ఫ్యామిలీ వెహికల్స్ మీరు బిల్డ్ క్వాలిటీ బాగుండాలని అడిగారు కదా. బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, రేట్ తక్కువ రావాలి. మారుతి స్విఫ్ట్ అలాంటి తీసుకున్నాం అనుకోండి, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి. నాకు బడ్జెట్ తక్కువ ఉండాలి, టాప్ ఎండ్ వర్షన్ కావాలనుకుంటే ఇలాంటి వెహికల్స్ చూస్ చేసుకోవచ్చు వెహికల్స్. ఇది ఫోర్డ్ ఫిగో అండి. ఫిగోలో టాప్ ఎండ్ వర్షన్, డీజిల్లో టాప్ ఎండ్. డీజిల్ కాబట్టి మైలేజ్ కూడా బాగా వస్తుంది. ప్లస్ టాప్ ఎండ్ అంటే ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, అలాయ్ వీల్స్ అన్నీ ఉంచేస్తాయి. ఇది వచ్చేసి 2013 మోడల్ డీజిల్, 77,000 తిరిగింది. ఇది 350 ఆ బడ్జెట్లో వస్తుందండి. ఇది 350 నెగోషియబుల్లో ఉంది. ఇంకా కూడా మనం ఏదైనా నెగోషియేట్ చేయొచ్చు వచ్చాక కూడా. సో తక్కువ బడ్జెట్లో రావాలి మనకు, ప్లస్ డీజిల్ కావాలి, మోడల్ కూడా ఉండాలనుకున్న వాళ్ళు ఇటువంటి వెహికల్స్ చూడొచ్చు. బిల్డ్ క్వాలిటీ బాగుంటాయి. అందరూ మారుతి వెహికల్స్ ఉంటాయి వెహికల్స్ అనుకుంటారు, కానీ ఇట్లాంటి ఫోర్డ్ వెహికల్స్ కూడా కొంచెం బిల్డ్ క్వాలిటీ బాగుంటాయి, సేఫ్టీ ఉంటుంది, ప్లస్ మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదండి. నార్మల్ ఏ డీజిల్ ఇంజిన్కి ఎంత ఖర్చు అవుతుందో అదే మెయింటెనెన్స్ ఉంటుంది దీనికి కూడా. ఎయిర్ బ్యాగ్స్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇందులో టాప్ ఎండ్ వర్షన్, బ్లూ కలర్, లోపల గ్రే కలర్ సీటింగ్, ఎంత నీట్గా ఉంది వెహికల్, సింగిల్ స్క్రాచెస్ లేకుండా. ఈవెన్ న్యూ వెహికల్ ఎలా ఉందో అలాగే అంత నీట్గా మెయింటైన్ చేశారు. షైనింగ్ ఉంది బాగా. ఇది మెటాలిక్ కలర్స్ వస్తాయి కాబట్టి షైనింగ్ ఉంటుంది బాగా. సో వన్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే మనకు వెహికల్ నచ్చింది అడ్వాన్స్ పే చేసుకుంటే 1 వీక్ వరకు కూడా టైం ఇస్తాం సార్. ఓకే. మనం ఇమీడియట్లీ అప్పటికప్పటికి తీసుకెళ్ళిపోవాలి వెహికల్. అంటే ఎవరు రెడీ టు క్యాష్ తీసుకురారు. కొందరు సెకండ్ హ్యాండ్ కార్స్లో వస్తుంటారు క్యాష్ తీసుకో 2-3 lakhsలో కొనాలని. కొందరు 50% క్యాష్లో వస్తారు సెకండ్ హ్యాండ్లో. 50% బ్యాంక్ ఫైనాన్స్కి వెళ్ళాలి, లేదా వచ్చాము బండి చూసాము నచ్చింది మరి ఆపుకోవాలి ఎలా చేయాలనుకుంటే జస్ట్ అడ్వాన్స్ పే చేసుకోండి. దాని ఒక వెహికల్ కాస్ట్ మీద 5% అడ్వాన్స్ 20,000-30,000 పే చేస్తే మీకు 1 వీక్ to 10 days వరకు కూడా మీ వెహికల్ సపరేట్గా ఇలా ఈ లైన్ అంతా రిజర్వ్డ్ వెహికల్స్ ఉంటాయి. దాని మీద రిజర్వ్డ్ స్టిక్కర్ వేసి ఈ లైన్ అంతా రిజర్వ్డ్ వెహికల్స్ పెట్టేస్తాము. ఆ రిజర్వ్డ్ వెహికల్స్ మీరు బుక్ చేసుకున్న కండిషన్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ మనకు 24 కెమెరాస్ ఉంటాయి, చిన్న స్క్రాచ్ కూడా పడదు, దాని మీద ఏమి ఉండదు అనమాట. ఈ 1 వీక్ లోపల మీరు ఎప్పుడు ఏ రోజు మంచి రోజు ఉందా, ఫైనాన్స్ కావాలన్నా వచ్చి ఎప్పుడైనా తీసుకెళ్ళవచ్చు. కస్టమర్స్కి మీరు ఎలాంటి మోటివేట్ చేసి ధైర్యం చెప్తారన్న వెహికల్స్? ఎందుకంటే మనం తీసుకున్నప్పుడు జాగ్రత్త తీసుకున్నాం కాబట్టి టెన్షన్ లేకుండా అమ్ముతాం వెహికల్స్. మేము 100 వెహికల్స్ పర్ మంత్ అమ్మినా కూడా జాగ్రత్తగా మన రిమార్క్ రాదు. సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఇది. సెకండ్ హ్యాండ్స్లో అంటే ఈ మూవబుల్ అసెట్ తిరిగే బండి అది. దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా రావని మనం ముందుగా గెస్ట్ చేయలేం, కానీ మేజర్ ఏదైతే అన్నీ చెక్ చేసుకుంటాం కాబట్టి ధైర్యంగా అమ్ముతాం వెహికల్స్. అందరూ ప్రైస్ కూడా రీజనబుల్. మన దగ్గర పర్చేస్ కస్టమర్లే రెఫరెన్స్ ద్వారానే మనకి వస్తూ ఉంటాయి. వన్స్ ఒక దగ్గర మన దగ్గర పర్చేస్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ నుంచే వస్తారు. ఎందుకంటే మనం ఇచ్చే సర్వీస్ అలా ఉంటుంది, వెహికల్ కండిషన్ అలా ఉంటుంది, ప్రైస్ కూడా 100%. సర్టిఫైడ్ వెహికల్స్ 100% మనం సర్టిఫై చేయింది ఏ వెహికల్ అమ్ము. మనం ఇచ్చే సర్వీస్ అలాగే ఉంటుంది. మనం వాళ్ళు రెఫరెన్స్ చేసిన కస్టమర్కి కూడా ప్రైస్ కూడా అలాగే ఉంటుంది. మార్కెట్లో ఎక్కడ దొరికినా అదే తక్కువకి దొరికింది, మనకు మంచి బండి దొరికింది, ఆ ఫీలింగ్తోనే వెళ్తారు మన ఐ కార్స్ నుంచి.
ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఇది ఇంకొక వన్ మోర్ వెహికల్ ఇది వచ్చింది చూడండి. స్విఫ్ట్ వెహికల్ బాగా ఫాస్ట్ మూమెంట్ వెహికల్ కదా, చిన్న బండిగా ఉండాలి, స్విఫ్ట్ ఉండాలి. ఇది ఏంటంటే 2012 మోడల్ అండి. ఓకే, సన్లైట్ కాపర్ కలర్లో ఉంది చూడండి. కాకపోతే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే తిరిగింది తక్కువ, 24,000 తిరిగింది. రీడింగ్ ట్యాంపరింగ్ అది ఏం కాదు, డ్రివెన్ తక్కువ అంతే. 2012 మోడల్, రెగ్యులర్గా 3.5 lakhs ఆ బడ్జెట్లో ఉంటుంది, 3 to 3.5 lakhs మార్కెట్లో ఉంటుంది. ఇది ఏంటంటే 4 lakhs వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమర్. అదంతా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన బండ్లు కూడా ఉండవని నేను ఫస్ట్ మీకు చెప్పాను, కానీ కొన్ని వెహికల్స్ క్వాలిటీ ఉన్నప్పుడు ₹1 పెట్టాల్సి వస్తుంది. బండి ఇదే వెహికల్ 1,00,000 తిరిగింది అనుకోండి, అదే 3.5 కొనడం కంటే 24,000 డ్రివెన్ కంప్లీట్ షోరూమ్ ట్రక్. అందువల్ల లేదండి, అప్పట్లో VXIలో లేవు. ఓకే, స్విఫ్ట్ VXIలో ఎయిర్ బ్యాగ్స్ లేవు, కానీ ఇప్పుడుతో పోల్చుకుంటే బిల్డ్ క్వాలిటీ కొంచెం మంచిగా ఉండే అప్పట్లో. ఇది VXI వర్షన్, మిడిల్ వర్షన్, 24,000 జెన్యున్ దొరికింది. 4 lakhs కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. 350 నుంచి 4 lakhs మధ్యలో ఏదైనా నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు. బండితో పాటు వ్యాగనర్ కూడా అడుగుతున్నారని చాలా మంది. వ్యాగనర్స్ కూడా దొరుకుతాయండి మనకు. వ్యాగనర్ మీకు 2 lakhs లోపల బడ్జెట్లో కూడా దొరుకుతాయి, మోడల్ని బట్టి. చూద్దామన్న మన దగ్గర చూపిస్తాను రండి. అన్న డస్టర్ గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. నాకు చెప్పాను కదా, డస్టర్ గురించి అడుగుదాం. ఇది 2014 మోడల్ డీజిల్ అండి, RX-12 టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. ఇది బ్రౌన్ కలర్లో ఉంది. వెహికల్ కూడా చూడండి ఎంత నీట్ కండిషన్లో ఉందో. అంటే SUV కావాలి, డీజిల్ వెహికల్ కావాలి. డస్టర్ కూడా మంచి ఫాస్ట్ మూమెంట్ అండి. ఇది 13.5 lakhs 14 lakhs వరకు ఉండే ఇంటి ముందు అది ఆన్ రోడ్. ఇప్పుడు మనకు వస్తానికి ఇది ఏంటంటే RXL వర్షను, ABS, ఎయిర్ బ్యాగ్స్, డ్యూల్ అలై వీల్స్ అన్నీ ఉంటాయి. ప్లస్ ఈ వెహికల్కి ఏంటంటే స్పెషల్ కస్టమర్ 1 year ఇంజన్ గేర్ బాక్స్ వారంటీ కూడా చేయించుకోండి కస్టమర్. సో ఇప్పటి నుంచి 1 year వరకు ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ ఏ ప్రాబ్లం అయినా కూడా వారంటీ కూడా ఉంటుంది ఈ వెహికల్కి. ఇట్లా మనం సెకండ్ హ్యాండ్ వెహికల్ ఏ బండికైనా కూడా మనం చేయించుకోవచ్చు. కొన్ని కంపెనీస్ ఇస్తాయి, మన డీలర్ తరపు నుంచి మనం కూడా సజెస్ట్ చేస్తాం. మనం ఇంకో వెహికల్ చూసుకున్నట్లయితే ఈ వెహికల్ చూడండి సార్, ఇదైతే చాలా నీట్ కండిషన్లో ఉంది. నేను చెప్పడానికి కాదు, ఒకసారి మీరు వీడియోలో చూడండి. ఓన్లీ 34,000 డ్రివెన్, 2016 VXI వర్షన్. ఇది డిజైర్ పెట్రోల్ వర్షను, 34,000 తిరిగింది. జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఉంది, 4 న్యూ టైర్స్ ఉన్నాయండి. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశాడు. చిన్న స్క్రాచ్ కూడా, సిల్వర్ కలర్ ఎంత నీట్ కండిషన్లో చూడండి సార్. ఈవెన్ న్యూ వెహికల్ ఏంటా అంత నీట్ కండిషన్ వాడాడు. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది, సింగిల్ స్క్రాచ్ లేకుండా ఉంటుంది చూడండి. డిజైర్ ఓన్లీ 34,000 డ్రివెన్ ఇది. సో వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే ఇదైతే మీకు బడ్జెట్ చెప్పలేదు కదా, యాక్చువల్ డస్టర్ కూడా మీకు ఇందాక బడ్జెట్ చెప్పలేదండి. డస్టర్ వెహికల్ వచ్చేసి 470 నెగోషియబుల్ ప్రైస్లో ఉంది. 4,70,000 అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమర్. అది మనకు 420 నుంచి 470 లోపల ప్రైస్లో వస్తుంది. ఇది వన్ మోర్ వెహికల్. ఇది మీకు డిజైర్ అయితే ఇందాక ప్రైస్ చెప్పలేదు కదా. ఈ వెహికల్ అయితే డిజైర్ VXI, ఇది 550 ఆ బడ్జెట్లో ఉంటుంది సార్. ఇది 5,50,000 ఆ బడ్జెట్లో ఉంటుంది. 16 మోడల్ పెట్రోల్ వర్షన్, 34,000 తిరిగింది. జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఈ వన్ మోర్ వెహికల్ I20 ఎలైట్ షేప్లో తీసుకున్నట్లయితే ఇది చూడండి. వెహికల్ I20 ఎలైట్ షేప్ అంటారు. అది ఈ షేప్ కొంచెం ఫాస్ట్ మూమెంట్ కూడా వెహికల్. ఇది మీకు మోడల్ వచ్చేసి 2017 మోడల్ డీజిల్ స్పోర్ట్స్ వర్షన్. మీకు మైలేజ్ కూడా బాగా వస్తుంది వెహికల్. ఇది మీకు 75,000 తిరిగింది. ఇది 650 ఆ బడ్జెట్లో ఉంటుంది సార్. ఇది ఇవన్నీ నెగోషియబుల్ ప్రైస్, నేను చెప్పేటి అన్నీ కూడా. ప్రైస్ అనేది మీరు ఒకసారి విజిట్ చేసి టెస్ట్ డ్రైవ్ చేశాక డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ మాట్లాడిస్తాం జరుగుతుంది సార్ మీకు. అదే కాకుండా మనకు 7 seater పెద్ద బండి కావాలి, కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి, 4-5 లక్షల లోపలే నాకు 7 seater ఇన్నోవా కూడా కావాలనుకున్న వాళ్ళకి కూడా మనకు మోడల్ దగ్గర దొరుకుతాయి సార్. ఇప్పుడే వచ్చింది మన దగ్గర వెహికల్. చూడండి ఒకసారి చూపించండి. ఆ వెహికల్ నీట్ కండిషన్లో ఉంది. 7 seater అండి ఇది. 8 seating కూర్చోవచ్చు. ఇంటీరియర్ చూడండి ఎంత నీట్గా ఉందో. బడ్జెట్ కూడా తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది మీకు. ఇది పెద్ద ఫ్యామిలీ ఉంది, నాకేమో 5 lakhs లోపలే పెద్ద కారు కావాలి నాకు అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ బాగా సూటబుల్ ఉంటుంది. చూడండి 8 seater, మిడిల్లో 3 members పెద్దవాళ్ళు కూర్చోవచ్చు, బ్యాక్ సైడ్ 3 members పిల్లలు కూర్చోవచ్చు, ఆల్మోస్ట్ 10 members కూర్చోవచ్చు. అండ్ బూట్ స్పేస్ కూడా బాగుంటుంది. 525 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది సార్. ఇది మనం నెగోషియేట్ చేస్తే కూడా 450 నుంచి 5 లోపల బడ్జెట్లోనే ఇచ్చేస్తాడు. ఫైనాన్స్ కూడా వస్తుంది దీనికి. ఇది యాక్చువల్ 2007 మోడల్, వ్యాలిడిటీ రీసెంట్గా చేయించారు. 5 years వరకు వ్యాలిడిటీ కూడా ఉంది. మనం ఇంకా వ్యాలిడిటీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. నీట్ కండిషన్ చూడండి. చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నా కూడా అంతా నీట్గా పెయింటింగ్ చేయించుకున్నాడు బండి. 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది. పెద్ద వెహికల్ కావాలి నాకు, పెద్ద ఫ్యామిలీ ఉంది కానీ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు బాగా సెట్ అవుతుంది బండి. మైలేజ్ పరంగా చూసుకుంటాను, మైలేజ్ ఇన్నోవా 12-13 వస్తుందండి. ఓకే, ఇన్నోవాలో G version 8 seater అనమాట ఇది బండి. వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే మనము హోండా సిటీ వెహికల్ అండి. నాకు పెట్రోల్ వెహికల్, సెడాన్ కావాలి, లగ్జరీస్గా ఉండాలి వెహికల్, ఫ్యామిలీకి అనుకున్న వాళ్ళు ఇట్లాంటి వెహికల్ చూస్ చేసుకోవచ్చు. హోండా సిటీ పెట్రోల్ మెయింటెనెన్స్ కూడా పెద్ద ఉండదు. ఈ వెహికల్ చూసుకున్నట్టు 2011 మోడల్, 78,000 డ్రివెన్ తిరిగింది. ఇది 78,000 తిరిగింది. ఇది 4,30,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ సార్. అండర్ 4 lakhs బడ్జెట్లో కూడా వస్తుంది. ఇది వెహికల్ కూడా చూడండి సార్, గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంది. ఇది
గ్రే కలర్ మిక్సింగ్లో ఎంత నీట్గా ఉంది చూడండి వెహికల్ హోండా సిటీ. 4 lakhs లోపల నాకు పెద్ద వెహికల్ కావాలి, సెడాన్ వెహికల్ కావాలి, ఫ్యామిలీకి మంచిగా ఉండాలి, అఫిషియల్గా ఉండాలి, ప్లస్ మెయింటెనెన్స్ ఏమి ఉండొద్దు అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటి పెట్రోల్ వెహికల్ సజెస్ట్ చేయొచ్చు. లేదు నేను కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టుకోగలను, నాకు ఆటోమేటిక్ వెహికల్ కావాలి, సిటీలో ఇలా సెడాన్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ చూడండి సార్. 3665 నెంబర్ కూడా మంచిగా ఉంది బండికి, వైట్ కలర్లో హోండా సిటీ. సిటీ విఎక్స్ టాప్ అండ్ వర్షన్ ఇది. యాక్చువల్లీ డాక్టర్ డ్రివెన్ వెహికల్ అండి ఇది. 2014 మోడల్ విఎక్స్ టాప్ అండ్ విత్ సన్ రూఫ్ వెహికల్. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 6 lakhs అలా ఉంది. సన్ రూఫ్ అంతే వస్తుంది, టాప్ అండ్ వర్షన్ వచ్చేస్తుంది సార్. వైట్ కలర్లో ఎంత నీట్ కండిషన్లో చూడండి. ఇది బడ్జెట్ వచ్చేది మనకు 550 నుంచి 6 lakhs బడ్జెట్ వరకు మనం ట్రై చేయొచ్చు వెహికల్ని. వెహికల్ చూసినా కూడా చూడు ఎంత నీట్ కండిషన్లో ఉందో. మన ఏ వెహికల్ అయినా కూడా 100% మా పారామీటర్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఇక్కడ మన యాడ్లో ఉండడం జరుగుతుంది. డైలీ ఇక్కడ వాకింగ్స్ కూడా 100 మంది విజిట్ చేస్తారు సార్. డైలీ 10 cars డెలివరీ అవుతాయి. ఈ రోజున్న వెహికల్ రేపు ఉంటుంది అని గ్యారంటీ కూడా ఉండదు. మనకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఫోన్ చేయండి, ఒకసారి మన ఐకార్ని విజిట్ చేయండి. వన్ మోర్ వెహికల్ పెట్రోల్ చూపిస్తున్న డీజిల్ వెహికల్ ఏదైనా కావాలనుకుంటే వెర్నా ఫ్లూడిక్ డీజిల్ వర్షన్ సార్. తక్కువ బడ్జెట్లో ఉంటుంది ఇది కూడా. డీజిల్ వేరియంట్ అయినా కూడా 2012 మోడల్ 67,000 తిరిగింది. 485 నెగోషియబుల్ ప్రైస్ ఉంది ఇది. సో మనకు 430, 450 ఆ బడ్జెట్లో వస్తుంది బండి. ఈ వెర్నా ఫ్లూడిక్ వెహికల్ చూసారు కదా సార్, ఇది డీజిల్ వర్షన్. ఇది మైలేజ్ కూడా మీకు 18 to 20 వరకు మైలేజ్ వస్తుంది. డీజిల్ వర్షన్ సెడాన్ మోడల్ వెర్నా ఫ్లూడిక్. బడ్జెట్ కూడా తక్కువ బడ్జెట్లో ఉంది ఈ వెహికల్ అయితే. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 485 అలా ఉంది. 430 నుంచి 450 ఆ బడ్జెట్లో వస్తుంది వెహికల్. చూసారు కదా, ఇది ఒక వెహికల్ డీజిల్ వెహికల్. వెర్నా వెహికల్ మీకు హుండా వెహికల్లో సెడాన్ మోడల్లో కొంచెం ప్రీమియం ఉండేది, కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి, ప్లస్ ఏంటంటే నీట్ కండిషన్లో కావాలనుకున్న వాళ్ళకి ఇలాంటి వెహికల్ చూడొచ్చు. అందులో పెట్రోల్ వర్షన్ టాప్ అండ్ వర్షన్ ఇది 6 airbags వస్తుందండి. ఇది వెర్నా ఫ్లూడిక్ ఎస్ఎక్స్ వర్షన్ 2015 మోడల్ 86,000 జెన్యున్ షోరూమ్ ట్రాక్ తిరిగింది. 6 lakhs కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉందండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. 6 airbags వచ్చేస్తుంది కంప్లీట్గా ఫుల్లీ లోడెడ్. ఇది హై అండ్ వర్షన్ వస్తుంది సార్. అది సెకండ్ వెహికల్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు డిజైర్ బాగా డిమాండ్ ఉన్నాయి. అందులో ఇది వచ్చేసి 2020 మోడల్ డిజైర్ పెట్రోల్ విఎక్స్ఐ వర్షన్. ఇది న్యూ వెహికల్ ఆల్మోస్ట్ 10 lakhs బడ్జెట్ వరకు ఉంటుంది. ఇది మనకు ఒక 7 lakhs ఆ బడ్జెట్ వరకు ఇస్తాడు కస్టమర్. ఇది వెహికల్ విఎక్స్ఐ వర్షన్ అండి. నీట్గా ఉంది బండి చూడండి. స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వర్షన్ సార్. 2020 మోడల్ 7 lakhs ఆ బడ్జెట్ ఉంది. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్. ఇది ఇక వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే సార్, ఇది Volkswagen వెంటో. బిల్డ్ క్వాలిటీలో టాప్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, మైలేజ్ బాగా వస్తుంది. అందులో టాప్ అండ్ వర్షన్ కూడా ఇది 2015 మోడల్. ఇది 620, 630 ఆ బడ్జెట్ వరకు ఇస్తాడు సార్ వెహికల్. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంది. ఎంత నీట్ కండిషన్లో ఉందో చూడండి. బిల్డ్ క్వాలిటీలో కానీ వెంటో డీజిల్ వర్షన్ బాగా డిమాండ్ ఉన్న వెహికల్. ఇది 227 నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది దీనికి. సేమ్ మళ్ళీ హోండా సిటీలు కావాలి కొంచెం తక్కువ బడ్జెట్లో, మనకు 3 lakhs లోపల కూడా నాకు సిటీ వెహికల్ కావాలి, అన్ని ఆల్టోలు ఇలా కాకుండా అనుకున్న వాళ్ళు ఈ వెహికల్ చూడొచ్చు సార్. ఇది ఎంత నీట్ కండిషన్లో చూడండి. మెరూన్ కలర్లో ఉంటుంది బండి కూడా. కలర్ కూడా నీట్గా ఉంది. దాని తగ్గట్టు ఇంటీరియర్ కూడా నీట్గా బీజ్ కలర్లో వేయించుకోవడం జరిగింది. ఇది మొత్తం వెహికల్ అంతా ఒక్కసారి చూడండి సార్ ఎంత నీట్గా ఉందో. ఇది వచ్చి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 360 అలా ఉంది. 3 lakhs బడ్జెట్ వరకు మనం ట్రై చేయొచ్చు సార్. ఇది పెట్రోల్ వేరియంట్ ఎస్ వర్షన్ వస్తుంది. మన దగ్గర చూసిన ప్రతి వెహికల్ కూడా 100% జెన్యున్ ఉంటేనే లోపల మన యాడ్లో ఉంటుంది సార్. ఇక వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే హోండా సిటీలో డీజిల్ వెహికల్ కావాలి అనుకున్న వాళ్ళకి, యాక్చువల్ పెట్రోల్ ఎక్కువ చూపిస్తున్నారు, డీజిల్ మైలేజ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఇది 2014 మోడల్ సార్. 6,85,000 నెగోషియబుల్ ప్రైస్లో ఉంది. ఇది 620, 630 ఆ బడ్జెట్లో మనకు వస్తుంది సార్ బండి. డీజిల్ వెహికల్. ఇది బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్, ప్యూర్ లెదర్ సీటింగ్ అంతా కూడా ఉంది. లెస్ డ్రివెన్ వెహికల్ కావాలి, కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, బండి నీట్ కండిషన్లో ఉండాలి, బండి కండిషన్లో ఉండాలి అనేసి అనుకున్న వాళ్ళకి ఇటు విత్ సన్ రూఫ్ 2016 మోడల్ ఓన్లీ 39,000 డ్రివెన్ హోండా సిటీ పెట్రోల్ వర్షన్ అండి. ఇది విఎక్స్ఐ విత్ ఆటోమేటిక్ వర్షన్ అనమాట. విత్ సన్ రూఫ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఆటోమేటిక్ వర్షన్ అనమాట. అది విఎక్స్ వర్షన్ అనేది టాప్ అండ్ వర్షన్ వస్తుంది. మేము 6 lakhs లోపల బడ్జెట్లో చూసాం. ఇది వచ్చేసి 8 lakhs ఆ బడ్జెట్ ఉంటుందండి వెహికల్. ఇది విఎక్స్ఐ ఏఎంటీ. దీని తర్వాత ఇంకొక వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే సేమ్ హోండా సిటీలోనే టాప్ అండ్ వర్షన్. దీంట్లో విఎక్స్ అలా వస్తాయి. విఎక్స్ తర్వాత జెడ్ఎక్స్ అనేది టాప్ అండ్ వర్షన్. దీనికి ఏంటంటే కంప్లీట్ 6 airbags వచ్చేస్తాయి లోపల, ప్లస్ విత్ సన్ రూఫ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. జెడ్ఎక్స్లో కూడా టాప్ అండ్లో ఆటోమేటిక్ 2018 మోడల్ 17 మోడల్ అండి. ఇది వచ్చేసి మనకు ఒక 980 ఆ బడ్జెట్లో ఉంటుంది సార్. మనకి 9,80,000 ఆ బడ్జెట్ వరకు వస్తుంది సార్. ఇంకో వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే హోండా సిటీలోనే ఈరోజు అన్ని హోండా సిటీ అన్ని మల్టిపుల్ వెహికల్స్ అన్ని పెట్టడం జరిగింది. ఇంకో వెహికల్ చూసుకున్నట్లయితే ఇది 2011 మోడల్ ఒక 350 నుంచి 4 lakhs బడ్జెట్లో వస్తుంది మనకు. హోండా సిటీ పెట్రోల్ వర్షన్ ఎస్ వర్షన్. చాలా నీట్ కండిషన్లో ఉంది. అయితే మరి 41, 31 నెంబర్ కూడా మంచిగానే ఉంది సార్. ఇంకొక వెహికల్ చూసుకుంటే సార్ డిజైర్లో కూడా మంచి డిమాండ్ ఉన్న వెహికల్స్ ఇవి. ఈ డిజైర్లో కూడా ఇదేంటంటే పెట్రోల్ వర్షన్ కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి 2014 మోడల్ బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఓన్లీ 55,000 డ్రివెన్ వెహికల్ అండి. ఇది 5,40,000 నెగోషియబుల్ ఉంది. మనకు వచ్చేసరికి 4,50,000 నుంచి 5 lakhs మధ్య బడ్జెట్లో ఇది మనకు అవైలబిలిటీ దొరుకుతుంది. వెహికల్ కూడా చాలా నీట్ కండిషన్లో ఉంది. రెడీ టు డ్రైవెన్ ఉంటాయి మన దగ్గర ఏ వెహికల్ అయినా. ఇంకోటి తక్కువ బడ్జెట్లో వ్యాగనారు, ఫ్యామిలీకి బాగుండాలి,
ఇట్లా వ్యాగనార్ వెహికల్ అంటే ఇది వ్యాగనార్ 2016 మోడల్, మనకు వచ్చేసి 4 lakhs నెగోషియబుల్ ప్రైస్లో ఉంది. వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ వర్షన్ ఇది, ఏసీ పవర్ స్టీరింగ్ అన్ని పవర్ విండోస్, 2 పవర్ విండోస్ వచ్చేస్తాయి. రీడింగ్ కూడా తిరిగింది 50,000, 100% జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కూడా. గ్రే కలర్లో ఉంది వెహికల్ చూడండి. మనకు బ్యాంక్ ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది, ఒక 3 లక్షల వరకు వస్తుంది. ఈ వెహికల్ ప్రైస్ అయితే మనకు 4 lakhs నెగోషియబుల్ ఉందంటే 350 నుంచి 380 ఆ బడ్జెట్లో వస్తుంది మనకు వెహికల్ వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ. ఇంకోటి చూసుకున్నట్లయితే ఇంతకుముందు బ్లూ కలర్ వెహికల్ ఒకటి సేమ్ ఫోర్డ్ ఫిగో పెట్టాను. బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, సేఫ్టీ ఉండాలి, ప్లస్ టాప్ అండ్ అయి ఉండాలి, అందులో డీజిల్ మైలేజ్ బాగా రావాలనుకున్న వాళ్ళకి ఇటువంటి వెహికల్ బాగా సజెస్టబుల్ సార్. ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మీకు ఫోర్డ్ ఫిగో టైటానియం సేమ్ బ్లూ కలర్ పెట్టే ఇంతకుముందు 380 నెగోషియబుల్ ఉంది. 13 మోడల్ సేమ్ అదే 13 మోడల్, కాకపోతే ఇదే డైరెక్ట్ కస్టమర్ అర్జెన్సీ ఉంది ఆయనకి. ఏంటంటే ఆల్రెడీ ఒక కారు కొన్నాడు, ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ ఉండొద్దు, వెహికల్ చేంజ్ చేయాలి కాబట్టి కొంచెం తక్కువ బడ్జెట్లో ఇచ్చేలా ఉన్నాడు. అది తక్కువ బడ్జెట్ అంటే ఆయన చెప్పుడే 3 lakhs చెప్తున్నాడు, మనకు అండర్ 3 lakhs బడ్జెట్లో వస్తుంది. మనకు 250 నుంచి 3 lakhs లోపల బడ్జెట్లో వచ్చేస్తుంది. అందులో టాప్ ఎండ్ వర్షన్ బ్లాక్ కలర్ ప్రీమియం లుక్ ఉంటుంది. హై ఎండ్ వర్షన్ కాబట్టి అలైవిల్స్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయండి. మనకు చూసారు సార్, బండి కూడా ఎంత నీట్ కండిషన్, బడ్జెట్ కూడా తక్కువగా ఇస్తాడు. ఇది బ్యాంక్ ఫైనాన్స్ కూడా అవుతుంది ఈ బండికి. డీజిల్ వర్షన్, టాప్ ఎండ్ వర్షన్ వస్తుందండి. ఇది యాక్చువల్ ఫోర్డ్ వెహికల్స్ అనుకుంటే ఏంటంటే ఫోర్డ్ వెహికల్ కంపెనీ షోరూమ్ లేదు కదా, ఇండియాలో లేదు కదా షోరూమ్స్, ఎట్లా బంద్ అయింది కదా అనుకుంటారండి. ఫోర్డ్ అనే కాదు, చవర్లెట్, ఫోర్డ్ ఇలాంటి కొన్ని కంపెనీస్ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు కూడా ఏమవుతుందంటే ఒక కంపెనీ వెళ్ళిపోయినప్పుడు ఒక 15 years వరకు సర్వీస్ అనేది 100% ప్రొవైడ్ చేయాలి, అలా ప్రొవైడ్ చేస్తాయి. ఇది నార్మల్ ఎవరైనా కూడా చేస్తారు, ఇది నార్మల్ బయట మెకానికల్ ఎవరైనా కూడా రిపేర్ చేస్తారు. బయట పెద్ద పెద్ద వర్క్షాప్స్ ఉన్నాయి, దానివల్ల టెన్షనే అవసరం ఉండదు. డీజిల్ వెహికల్ అయినా పెట్రోల్ వెహికల్ అయినా సరే బయట అయినా కూడా సర్వీస్ దొరుకుతుంది. దానివల్ల మనకు ప్రైస్ కూడా తక్కువ వస్తుంది. ఇదే మోడల్ మనకు స్విఫ్ట్ గారు కొనాలంటే 4 lakhs బడ్జెట్ ఉంటుంది. ఇది మనకు అండర్ 3 lakhs బడ్జెట్ వస్తుందంటే ఇన్కేస్ రీసేల్ కొంచెం తక్కువ ఉంటుంది, కానీ క్వాలిటీలో మనకు కాంప్రమైజ్ అక్కర్లేదు. క్వాలిటీ నీట్గా ఉంటుంది, ఫ్యామిలీ పరంగా ప్రశాంతంగా వాడుకోవచ్చు వెహికల్. అట్లా చిన్న సెగ్మెంటే కాకుండా పెద్ద పెద్ద వెహికల్స్ కూడా, పెద్ద బడ్జెట్ వెహికల్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. లేటెస్ట్ మోడల్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఇది చూసుకున్నట్లయితే ఎంజీ హెక్టార్ అండి. హెక్టార్లో షార్ప్ అడిషన్. షార్ప్ అడిషన్ అంటే ఫుల్లీ టాప్ అండ్ వర్షన్ వస్తుంది మనకు. చూడండి టోటల్ 10 ఎయిర్ బ్యాగ్స్ కవర్ చేస్తుంది. ఇంటీరియర్ మనం చూసుకుందాం. ఈ వెహికల్ వేరియంట్ వచ్చి 19 మోడల్, 19 ఇయర్ ఎండింగ్ పర్చేజ్ చేశారు కస్టమరు. 2020లో రిజిస్ట్రేషన్ అయింది. అది పెట్రోల్ వర్షన్. అది 14,75,000 ఎక్స్పెక్టేషన్ ఉంది కస్టమర్ది. షార్ప్ అడిషన్ ఎంజీ హెక్టార్లో. మొత్తం మీరు వచ్చి ఒకసారి ఇంటీరియర్ కూడా చూసుకోండి. మొత్తం ఇన్ఫోటైన్మెంట్ 16.5 inches ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. కంప్లీట్ 10 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి విత్ ఫుల్ సేఫ్టీ ఫీచర్స్. ఫ్రంట్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, బ్యాక్ ఎయిర్ బ్యాగ్స్ కంప్లీట్గా ఫుల్లీ లోడెడ్ వస్తుంది. ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి వీటికి. దీనివల్ల ఏంటంటే కస్టమర్ కంఫర్ట్స్ బాగుంటాయి అనమాట. సీటింగ్ కూడా బోత్ సీట్స్ ఎలక్ట్రికల్ సీట్స్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఆటోమేటిక్ విత్ ఇన్ఫోటైన్మెంట్ 16.5 inches ఇన్ఫోటైన్మెంట్, పుష్ స్టార్ట్ బటన్, పానారోనిక్ సన్ రూఫ్, కంప్లీట్ సన్ రూఫ్ వచ్చేస్తుంది. రూఫ్ కూడా బ్యాక్ వరకు ఫుల్లీ కవర్డ్ 10 ఎయిర్ బ్యాగ్స్ కవర్ చేస్తుంది. ప్రైస్ 1475 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమర్. అది 1475 కూడా నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది సార్. ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మొత్తం ఉంటుంది. ఇది మీకు చూపిస్తా చూడండి. బూట్ స్పేస్ కూడా మంచిగా, ఇది ఎలక్ట్రికల్ బూట్ స్పేస్ కూడా ఉంటుంది అనమాట. ఇది మనం బూట్ కూడా ఆటోమేటిక్ అదే ఉంటుంది, మళ్ళీ క్లోజింగ్ కూడా ఆటోమేటిక్ అదే చేసుకునే విధంగా ఈ విధంగా ఉంటుందండి. ఇది కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ సార్. అది బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 500 liters బూట్ స్పేస్ ఉంటుంది దీనికి. ఎలక్ట్రికల్ బూట్ ఓపెన్ ఉంటుంది. ఇది మొత్తం కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ టాప్ అండ్ వర్షన్ వస్తుంది సార్. ఇది యాక్చువల్గా మనం ఇప్పుడు పర్చేజ్ చేయాలన్నా కూడా 22.5 lakhs ఉంది. 22,50,000 ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 14.75 చెప్తున్నాడు, 14,75,000 చెప్తున్నాడు సార్. అది కూడా మన నెగోషియబుల్ ప్రైస్. ఇది మీరు ఒకసారి విజిట్ చేసి వెహికల్ చూడండి. తిరిగింది తక్కువ 30,000 తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది. అది పెద్ద వెహికల్లో కూడా. అలాగే కాకుండా కొన్ని వింటేజ్ కార్స్ ఉంటాయి సార్. వింటేజ్ కార్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఓల్డ్ మోడల్ అయినా ఫ్యాన్సీ నెంబర్ ఉండాలి, వింటేజ్ పెద్ద కార్ ఉండాలి, లగ్జరీగా ఉండాలి, తక్కువ బడ్జెట్లో 4 lakhs బడ్జెట్లో రావాలనుకున్నాడు ఒక వెహికల్ ఉంది. అలాంటి వాళ్ళకి వింటేజ్ కార్ కలెక్షన్స్ పెట్టి చేసుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఒక వెహికల్ వచ్చింది మన దగ్గరికి. అది వీడియో చేసి చూపిస్తారండి సార్. ఇంకోటి నేను చెప్పాను కదా వింటేజ్ కార్ అనేసి. ఇది యాక్చువల్లీ హుండై సొనాటా గోల్డ్ వర్షన్. యాక్చువల్లీ 18,50,000 అలా ఉంటుంది బండి. ఇది ఓల్డ్ వర్షను. ఈవెన్ బ్లాక్ కలర్లో ప్రీమియం లగ్జరీగా ఉంది. ఈవెన్ నెంబర్తో సహా చూసుకున్నట్లయితే మీరు నెంబర్ కూడా చూడండి ఎంత ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నాడు. AP5 all 5s అనమాట. AC 5555 సొనాటా గోల్డ్ ఎడిషన్. ఇది యాక్చువల్లీ ఈ ప్రైస్ ఎంత ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది. బెంజ్ C క్లాస్ కాంపిటీషన్ ఉండే అప్పట్లో ఈ బండి. ఫుల్లీ లోడెడ్ టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. సొనాటా గోల్డ్ అంటే లగ్జరీ సెడాన్ వెహికల్ సార్. ఇంటీరియర్ కూడా చూసుకోండి. ఇది కూడా యాక్చువల్లీ వేరే VIP పర్సన్ వాళ్ళ వెహికల్. ఇది నేమ్ అయి మెన్షన్ చేయొద్దు, కానీ మనం వాళ్ళ కింద చాలా వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఈ వెహికల్ మరీ ఓల్డ్ వింటేజ్ కార్ లాగా మన దగ్గర పెట్టారు. వాళ్ళు మేనేజర్ దగ్గర నుంచి మన వచ్చింది, మనకు వరకు వచ్చింది. ఇది 4 lakhs ఇది ఎక్స్పెక్టేషన్ ఉంది సార్. 4 లక్షల్లో ఈ బండి వస్తుంది. డీజిల్ వర్షన్, సొనాటా గోల్డ్ లిమిటెడ్ ఎడిషన్ వర్షన్. ఇది ఫుల్లీ టాప్ అండ్ లగ్జరీ సెడాన్ వెహికల్. బ్యాక్ సైడ్ రేర్ కూడా
రేర్ సీటింగ్ కూడా ఎంత లగ్జరీస్గా ఉంటుందో చూడండి ఒకసారి. మొత్తం బూట్ స్పేస్ అయితే మాత్రం 700 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది, చాలా పెద్ద బూట్ స్పేస్. కానీ లగ్జరీ సెడాన్ మీకు వెహికల్ చూసుకుంటే బ్లాక్ కలర్లో లిమిటెడ్ ఎడిషన్ ఎంత నీట్గా ఉందో చూడండి సార్ వెహికల్. ఈ 4 lakhs నెగోషియబుల్ ప్రైస్లో ఉంది సార్. డైరెక్ట్ మీరు విజిట్ చేయండి. బండి నీట్ కండిషన్లో ఉంది. బండి కూడా మీకు ఫైనాన్స్ ఆప్షన్ దొరకదు, ఓల్డ్ మోడల్ వస్తుంది, 2002 మోడల్ వస్తుంది. వ్యాలిడిటీ అయితే ఉంది, ఇంకా 3 years వ్యాలిడిటీ ఉంది. మళ్ళీ కూడా రెన్యువల్ వ్యాలిడిటీ చేయించుకోవచ్చు. అది ఇప్పుడు వరకు చూసారు కదండి. ఇట్లానే చాలా వెహికల్స్ ఉంటాయి మన దగ్గర. నా పేరు సురేష్ అండి. ఇది 100 feet రోడ్ ఐకార్స్ మాదాపూర్లో ఉంటుంది, ఇది హైదరాబాద్. మీకు ఏ డౌట్స్లో నా నెంబర్ చెప్తాను, మీకు దాన్ని నోట్ చేసుకోండి, కాల్ చేయండి. యాక్చువల్లీ మీరు విజిట్ చేస్తేనే బెస్ట్ అండి. మీరు కాల్ చేయండి, నేను డౌట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. కానీ విజిట్ చేసి ఎన్ని వెహికల్స్ చూసుకుంటే మీకు 100% మా ఆఫీస్ నుంచి ఐకార్స్ 100 feet రోడ్డు మాదాపూర్, ఐకార్స్ నుంచి 100 feet నాన్ యాక్సిడెంట్ వెహికల్ దొరుకుతుంది. ఫ్లడ్డెడ్ వెహికల్ ఉండదు, ఇంజిన్ ఓపెన్ చేసిన వెహికల్ ఉండదు. మీకు ఏ ఫైనాన్స్ ఆప్షన్ ఏం కావాలన్నా కూడా నేను అరేంజ్ చేస్తాను, ఇబ్బంది ఉండదు. ఇక్కడ నా పేరు సురేష్ అండి. ఇది నా నెంబరు ఒకసారి నేను చెప్తాను, నోట్ చేసుకోండి. 7207486645. ఇంకోసారి చెప్తా చూడండి సార్, 7207486645. సురేష్ నా పేరు. 100 feet రోడ్ ఐకార్స్ 100 feet రోడ్ మాదాపూర్లో ఉంటుందండి ఇది మన ఆఫీస్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. गाड़ी बहुत अच्छा है और बहुत ही लो रेट में मिला मेरे को और आई कार से, और बहुत ही अच्छा है, बहुत ही कंडीशन है, बहुत ही अच्छा कंडीशन है गाड़ी का. और सर ने बहुत ही कम रेट में दिया है हमारे लिए और बहुत हेल्प भी की उन्होंने हमारी. थैंक यू आई कार्स, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ చూసారుగా, సురేష్ గారు అయితే ఇప్పటివరకు మనకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బడ్జెట్లో కారు మనకి మంచి కొంచెం లిమిటెడ్గా చూసుకుంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి హై ఎండ్ వర్షన్లో కొంచెం స్విఫ్ట్ డిజైర్ కానీ, మనకి హుండాయ్ కానీ, అక్కడ చూడడం అయితే మనకి ఫోర్డ్ కానీ, ఇక్కడ కొంచెం ఎంజీలు కానీ, వెన్యూన్ కానీ, డస్టర్ కానీ, బ్రేజాలు కానీ, ఇలా చాలా టొయోటా వెహికల్స్ కానీ చాలా వెహికల్స్ ఉన్నాయి. మీకు నచ్చిన వెహికల్ వచ్చి వాళ్ళతో మాట్లాడి, ఒకవేళ కస్టమర్తో మాట్లాడి మీకు నచ్చిన వెహికల్, మీకు బాగా ఇష్టమైన కంపెనీ వెహికల్ మీరు అనుకున్న బడ్జెట్లో తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే కార్ అనేది తిరగాలని అందరికీ ఉంటుంది కదా, ఆ కోరికని మేము తీరుస్తామంటున్నారు ఐ కార్స్. ఒకసారి రండి, వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. దూరంగా ఉంటే వచ్చి చూసుకోండి. బట్ కాంటాక్ట్ అవ్వడం కంటే డైరెక్ట్ మీరు ఇక్కడికి వచ్చి యాడ్కి వచ్చి చూసుకుంటే మీకు నచ్చిన కారు హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. మరొక ఎపిసోడ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అంతవరకు టేక్ కేర్, ఫాలో అవ్వండి స్పీడ్ వీల్స్.